రక్తాన్ని కార్చి తిరిగి లేచినాడు. మన కొరకు తండ్రి కుడిపార్శ్వన కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ యేసే తిరిగి రానై ఉన్నాడు. మనల్ని ఆయన వద్దకు తీసుకొని పోనై ఉన్నాడు. మనం ఆయన సన్నిధిలో కలకాలం సదాకాలం ఉండే ఏర్పాటు ఆయన మన కొరకు చేశాడు. కాబట్టి ఆ దేవుని మనం నమ్ముకున్నాం కనుక మనం భిన్నమైనటువంటి వారం. ఏమమ్మా ఎక్కడ చూస్తున్నావు తల్లి, ఎక్కడ చూస్తున్నావు? మా డైనింగ్ టేబుల్ దగ్గర మేము కూర్చొని నేను అప్పుడప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటే మా వాడు జాసం అంటాడు, డాడీ ఎక్కడున్నావు ఎక్కడున్నావు అంటాడు. అట్లా అంటున్నావు, ఎక్కడో ఉన్నావు నువ్వు, ఆలోచించబాకు, బాగా వాక్యం విను. సో ఒక వాక్యం చదువుతాను చూడండి, ఎంత మంచి వాక్యం అది. ద్వితీయోపదేశకాండం ఉందా మీ దగ్గర బైబిలు? ద్వితీయోపదేశకాండం, డిట్రానమీ అంటాం ఇంగ్లీష్లో, యెహోషువకు ముందు ఉంటుంది. బైబిల్ ఉన్నది మీ దగ్గర? ఉన్నవాళ్ళు తీయండి, ఉన్నవాళ్ళు తీయండి. నేను చదువుతున్నాను ఈ వాక్యం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 29వ వచనం. ఎంతో శ్రేష్టమైనటువంటి మాట. ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు. బా, ఈ రెండు మాటలు నేను చదివినప్పుడల్లా వివశమైపోతాను. ఎంతో ఉల్లాసం అయిపోతుంది, నాకు ఎంతో ఆనందం అవుతుంది. మన పరిస్థితి ఏందో, మనం ఎవరమో, మన పరిస్థితి ఏంటి దేవుని సన్నిధిలో ఇక్కడ రాయబడింది. ఏమిటిది? ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు. ఒక పాట కూడా ఉంది దీనిపైన. ఆ తర్వాత ఇప్పుడు పాడగలిగితే పాడండి. దీనిపైన ఒక పాట కూడా ఉంది. యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు, యెహోవా చేత రక్షింపబడిన వారం. అర్థమైందండి? మన పాపాలు మనం ఒప్పుకున్నప్పుడు ఆయన ఏమన్నాడు? మై డాటర్, మై సన్, నా కుమారుడా, నా కుమార్తె, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. ఆ పాపమును తూర్పు నుంచి పడమ వరకు ఎంత దూరమో అంత దూరం పారవేసినాడు. అంత మాత్రమే కాకుండా ఆయన అన్నాడు కదా, నేను ఇంకెన్నటికీ జ్ఞాపకమే చేసుకోనన్నాడు. ఆ విధంగా ఒక సంపూర్ణమైనటువంటి క్షమాపణ మనకు అనుగ్రహించాడు. ఆ కారణం చేతనే మనకు ఒక గొప్ప రక్షణ, నిత్య రక్షణ, సంపూర్ణమైన పూర్ణ రక్షణ మనకు అనుగ్రహించాడు. అందుకనే మనం ఈ కొండపైన, నేను చూస్తుంటే చదువుతుని అడుగుతుంటే కొంతమంది సిస్టర్స్ నడిచి వస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారంటే ఆ కొండ మీద నుంచి వస్తున్నారంట. కొండల మీద నుంచి వచ్చి ఉంటారు కదా, నడిచి వచ్చి ఉంటారు. కొంతమందికి బండ్లు ఉన్నాయి, కొంతమంది లేవు, అయినా కొండల మీద నుంచి వచ్చారు. అదే మాదిరి నేపాల్లో కూడా, నేపాల్ తెలుసా మీకు? నేపాల్ కాలింపాంగ్ పేరు విన్నారా? కాలింపాంగ్లో ప్రతి సంవత్సరం కాలింపాంగ్ కాన్వకేషన్ జరుగుతుంది. 7,000 8,000 మంది వస్తారు అక్కడికి. వాళ్ళందరూ కూలి పనులు, చేలల్లో పనులు చేసుకునే వాళ్ళు. బైబిల్ అంతా ఎంతో వాడుకున్నట్టు తెలిసిపోద్ది. ఈ కోణలంతా నలిగి ఉంటాయి. ఎంతో బాగా చదువుకున్న వాళ్ళు బైబిల్. వాళ్ళు కొండలలో, అడవులలో నడుచుకుంటూ వస్తారు. ఒక్కొక్కరు వారం రోజులు నడిచి వస్తారు. ఎంతో ఉన్నతమైన, ఎంతో ఎత్తైన పర్వతాలు. వాళ్ళు రాత్రులు కూడా నడిచి వస్తారు. వాళ్ళకి ఒక కట్టు ఉంటుంది. ఆ కట్టు పైన ఒక గంట కూడా ఉంటుంది, గలగలగల మంట. ఆ తర్వాత రాత్రి అయితే ఒక ఒత్తి కూడా ఉంటుంది, మంట కూడా మండుతుంటుంది. దాంతో అది పెట్టుకొని వస్తూ ఉంటారు రాత్రి అంతా. నడిచి రాత్రి పగలు నడిచి ఎన్నో దినాలు నడిచి కాన్వకేషన్కి వస్తారు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం వినాలని ఆకాంక్ష, ఎంతో వాక్యం చేత తృప్తిపరచబడతారు, ఎంతో ఆశతో వస్తారు. అదేవిధంగా మీరు కూడా వస్తున్నారు. వాళ్ళని చూసినప్పుడు, మిమ్మల్ని చూసినప్పుడు నాకు అది జ్ఞాపకం వస్తుంది. మీరు కూడా పర్వతాలు మేము ఇప్పుడు వచ్చిన 2.5 గంట. అయ్యో 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 అయ్యో, నేను ఇప్పుడు ఎందుకు కూర్చొని చెప్తున్నాను? కూర్చొని కాళ్ళు పట్టకపోయినాయి, అందుకని కూర్చొని చెప్తున్నాను నేను. లేకపోతే నాకు నిలబడి చెప్పాలని నాకు ఎంతో ఆశ. సో కొండల్లో వచ్చి ఎంత దూరం, అయ్యో అయ్యో. మీరు ఎట్లుంటున్నారో నాకు ఎంతో బాగా జ్ఞాపకం. నేను పోయిన తర్వాత చెప్తాను మా వాళ్ళకి, ఎంత ఆసక్తిగా వచ్చినారు మీరు. అందుకని ఉన్న కొన్ని క్షణాలు ఎంతో ఆసక్తిగా దేవుని ఒక వాక్యాన్ని విందాం. అటు ఇటు పరధ్యానంగా చూడకండి, ఏదో ఆలోచించకండి. అది ఎట్లా, ఇది ఎట్లా. మా అవ్వ చెప్పేది, ఒరే ఒక ఆలోచించి ఒక మూరడు ఎక్కువ చేసుకోలేవు, తక్కువ చేసుకోలేవు అనేది. ఏం ఆలోచించాల్సిన పని లేదు. దేవుని యొక్క వాక్యం విందాం. దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే యేసు ప్రభువు తిరిగి రానై ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనం నా ఫేవరెట్ వర్సు. ఏమంటాడు?
ఐ విల్ కమ్ అగైన్, నేను మరలా వచ్చి ఏం చేస్తానంట, మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. ఎందుకంటే నేను ఎక్కడ ఉంటున్నానో అక్కడ మీరు కూడా ఉండులాగని అంటాడు. ఎక్కడో పెట్టడు, గెస్ట్ హౌస్లో. అర్థమైందండి? ఆయనతో ఉంటాం, మనం ఆయన సన్నిధిలో ఉంటాం, ఆయన్ని స్తుతిస్తూ ఆనందిస్తూ కలకాలం నిరంతరం సదాకాలం ఆయన సన్నిధిలో ఉంటాం. ఆ భాగ్యం మనకు అనుగ్రహించినాడు రక్షణ ద్వారా. ఇప్పుడు మనం ఒక మాట చూడాలనుకుంటున్నాము. అపోస్తుల కార్యములు చూడండి, బైబిల్లో ఉన్న వాళ్ళు చూడండి. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం. ఆడ కొన్ని వచనాలు చదివితే బాగుంటుంది, కానీ నేను ఒక్క మాటలో చెప్తాను. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 19 నుంచి 26 వరకు తర్వాత చదువుకోండి. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 19 నుంచి 26 వరకు ఒక సంఘ క్రమం, ఒక పరిచర్య యొక్క క్రమం, దేవుని పరిచర్య ఎట్లా జరగాలి, ఏ విధంగా జరగాలి అనేది ఒక క్రమం ఇక్కడ రాయబడి ఉంది. బక్సింగ్ గారు, మీకు కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమంది తెలియకపోవచ్చు. ఆ బక్సింగ్ గారు సిక్కు మతంలోని యేసు ప్రభువుని నమ్మి ఎంతో సేవ చేసినాడు. ప్రపంచమంతా అసెంబ్లీస్ ఉన్నాయి ఇప్పుడు. ఆయన ఈ ప్యాటర్న్, ఈ యొక్క నమూనా, ఈ యొక్క మచ్చు ఆయన ప్రాక్టీస్ చేసినాడు. అదే మాకు నేర్పినాడు. ఆ కారణం చేతనే మేము ఇక్కడ ఉన్నాం కదా. మీరు సేవ చేస్తున్నారు, మేము సేవ చేస్తున్నాం. వాళ్ళు విశాఖపట్నంలో, మేము ఢిల్లీలో, కొంతమంది వేరే చోట ఆరిలో అంట, అక్కడ ఇక్కడ అంతా సేవ చేస్తున్నాం. కానీ మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చినాం కదా. మీకు కొన్ని మాటలు మాకు తెలిసినట్టు మా అనుభవాలు మీకు చెప్తే అది మీకు క్షేమం, మీ ఆత్మలకు క్షేమం అని చెప్పడానికి మేము వచ్చినాం. అదే ప్యాటర్న్ ఇక్కడ ఉంది. అర్థమైందండి? అయినా చదువుదాం. 19 నుంచి 26 వరకు మార్చి బైబిల్ ఉన్న వాళ్ళు చదవండి. బైబిల్ ఉన్న వాళ్ళు గట్టిగా మీ పోర్షన్ చదవండి. నేను ఒక వచనం చదువుతాను, మీరు మరొక వచనం చదవాలి. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 19 నుంచి 26 వరకు. నేను 19వ వచనం చదువుతాను, 20వ వచనం మీరు చదవండి. బైబిల్ ఉన్న వాళ్ళు, లేని వాళ్ళు వినండి. స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి నీ వాక్యం బోధింపక ఫినికి, కుప్ర, అంత్యోకయ ప్రదేశం వరకు సంచరించిరి. ప్రభువు హస్తము వారికి తోడై ఉండను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభువు తట్టు తిరిగిరి. అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. అంతటా అతడు సౌలును వెదుకుటకు తార్సునకు వెళ్ళి అతనిని కనుగొని అంత్యోకయకు తోడుకొని వచ్చెను. దేవుడు ఈ వాక్య భాగాన్ని దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. మా ప్రేమ గల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, సత్యదేవ, మీకు సన్నిధిలో మరొకసారి ఈ విధంగా రాగలిగినకై మీకు వందనములు. కానీ మీ యొక్క వాక్య పఠనం చేసినాం, వాక్యాన్ని చదివినాం. దాని ద్వారా మీరే మాకు బయలుపరిచి మాకు మీరు ఏదైతే నేర్పాలనుకుంటున్నారో అది మీరు మాకు నేర్పమని మేము నేర్చుకొని దాన్ని మా వ్యావహారిక జీవితంలో అవలంబించుటకు మీరు మాకు సహాయం చేయండి, కృపనుగించండి. తండ్రి, మేము ఎన్నిక లేని వారం, ఎందుకు పనికిరాని వారం అయినప్పటికీ మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మా పాపమును మమ్మల్ని క్షమించి మీ యొక్క బిడ్డలుగా చేసుకొని పరలోకంలోని మహదైశ్వర్యములకు మమ్మల్ని వారసులుగా చేసుకున్నారు. మీకు వందనాలు. మీరు తిరిగి రానై ఉన్నారని మాకున్నటువంటి ఆ మహిమకరమైనటువంటి నిరీక్షణ ఇచ్చినారు. మీకు వందనాలు. మీరు తిరిగి రానై ఉన్నారు, మమ్మల్ని తీసుకొని పోనై ఉన్నారు. మీకు సన్నిధిలో సదాకాలం నిరంతరం ఉండే భాగ్యం మాకు అనుగ్రహించినారు. అదే మాకు వాక్యం చెప్తుంది, అది మేము నమ్ముతున్నాం. దాన్ని మీ రాకడ కొరకు మేము ఎదురు చూస్తూ ఈ విధంగా కూడుకొని ఉంటుండగా మీరే మాకు సహాయం చేయమని, పరలోకమును తెరిచి మీ యొక్క వర్తమానమును మాకు వినిపింపు చేయమని మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాము తండ్రి.
వెరీ గుడ్ ఆమెను ఎంతో బాగా చెప్పినారు. అనేక చోట చెప్పరు ఆమెను చెప్పరు, వాళ్ళు అంటారు. మీరు బాగా నాకు కొండ మీద ఉన్న ప్రజలు, ఈ కొండ పేరు ఏం పేరు? ఎస్ఆర్ పురం. ఎస్ఆర్ పురం అంటే కొండ మాదిరి కనపడలేదే. ఎస్ఆర్ పురం అంటే అనంతపురం ఆ మాదిరి ఉంది ఇది. ఎస్ఆర్ పురం అంటే కొండ మీద. ఈ కొండకు పేరేమి లేదా? సరే, ఇక్కడ దీనికి ఏదో ఉంది, అది ఏంటి టెంపుల్ కాదు, ఏదో ఉంది కదా, ఇంకా 7 కిలోమీటర్లని ఉంది, అది ఏంటి? వైకుంఠపురం. వైకుంఠపురం అంటే కొండ మీద, ఎంతో భయంకరమైన కొండ, రోడ్లు బాగలేవు, అయినా కానీ వచ్చాం. కానీ ఇప్పుడు జాగ్రత్త వినండి ఇప్పుడు, సరేనా? ఇక్కడ ఒక మంచి వర్తమానం ఉంది. ఇక్కడ అంతియోకయలో దేవుని సేవ ఎంతో జరిగి, వినండి. అరే నువ్వు మళ్ళా మాట్లాడుతున్నావే. దేవుని సేవ ఎంతో జరిగిన కారణాన స్టెఫను చనిపోయిన తర్వాత, హతసాక్షి అయిన తర్వాత అందరూ చెదిరిపోయినారు. ఎక్కడికి పోయినా కానీ వాళ్ళు రక్షింపబడిన వారు కనుక వాళ్ళు యేసుక్రీస్తుని గురించిన సువార్తను ప్రకటించినది. ఎంతో మంచి మాట ఇక్కడ చూడండి, 20వ వచనం. ఇప్పుడు అపొస్తలుల కార్యములు 11:20లో లాస్ట్లో ఉంది, సువార్త ప్రకటించిరి. సువార్త ప్రకటించారు. చెప్పండి నాతోటి, సువార్త. నేను చెప్పిందే మీరు చెప్పండి. సువార్త ప్రకటించిరి. అదే మనం చేయాలి. సువార్తను ప్రకటించినారు మనం మారుమనసు పొందినాం. మనం ఏం చేయాలి? ఏదైతే దేవుని వద్ద నుంచి పొందించమో, ఏ ఆశీర్వాదాలను మనం అనుభవిస్తున్నామో అది ఇతరులకు కూడా తెలియజేయాలి. మనకు ఉన్నటువంటి ఆనందం ఇతరులకు కూడా మనము పంచుకోవాలి. అది ఎలాంటి ఆనందము? చెప్పనసక్యము కానీ మహిమాయుక్తమైన ఆనందం అంటాడు పేతురు. 1 పేతురు 1 అధ్యాయం 8వ వచనంలో మీకు తెలిసి ఉంటుంది. చెప్పనసక్యము కానీ మహిమాయుక్తమైనటువంటి ఆనందాన్ని మనకి ఇచ్చినాడు. ఆ ఆనందాన్ని ఇతరులు కూడా పంచుకోవాలి. ఆ విధంగా పంచుకున్న కారణాన అంతియోకులో ఎంతో మంది వచ్చినారు, మారుమనసు పొందినారు. అప్పుడు ఆ వర్తమానము జెరూసలేముకి చేరింది. ఆ జెరూసలేములో సంఘ పెద్దలు ప్రార్థన చేసి బర్నబాసును అక్కడికి అంతియోకు పంపించినారు. అర్థమైందండి? ఆ విధంగానే ఇప్పుడు కూడా భక్సింగ్ గారు చేసిన ఏర్పాటు కూడా అదే. ఎక్కడైనా పరిచయం జరుగుతుంటే, ఎక్కడైనా కొంతమంది కూడుకుంటుంటే వాళ్ళు వచ్చి అడుగుతారు, ప్రభు బ్రదర్ మా దగ్గర పంపించాడంటే అప్పుడు బ్రదర్ కొంతమందిని అక్కడ పంపించేవాడు. సేమ్ థింగ్ బ్రదర్ భక్సింగ్ ఫాలోడ్ ది ప్యాటర్న్ రిటర్న్ ఇన్ యాక్ట్ చాప్టర్ 11:19-26. అర్థమవుతుందండి? అపొస్తలుల కార్యములు 11:19 నుంచి 26 వరకు ఏముందో అదే భక్సింగ్ గారు చేస్తున్నాడు. అదే మేము కూడా చేస్తున్నాం. మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చాం. అంటే మా దగ్గర కూడా కొంతమంది వస్తారు, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు. అర్థమవుతుందండి? మీరు కూడా వాక్యం వింటుంటారు, వాక్యానుసారం జీవించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఒక్కొక్కసారి నిరాశ నిస్పృహలు వస్తాయి. మానవ మాత్రంలో కనుక అనేక పరిస్థితుల వల్ల, పిల్లల వల్ల, తల్లిదండ్రుల వల్ల, వాతావరణం వల్ల, పరిస్థితులు, ఉద్యోగాలు, పనులు, వీటిని బట్టి ఒక రకమైనటువంటి డల్నెస్, ఒక విధమైనటువంటి నిరాశాజనకమైన పరిస్థితి వస్తుంది. అప్పుడు ఎవరు సేవకుడు విశాఖపట్నం నుంచి అక్కడి నుంచి వచ్చి వాక్యం చెప్పి మీకు ఎంకరేజ్ చేసి పోతూ ఉంటాడు. చిన్నప్పుడు నాకు గుర్తుంది, మా పల్లెటూళ్ళలో వంటలు ఉండేది ఈ రూమ్లో, ఇంట్లో ఉండదు, బయట కాంపౌండ్లోనే ఒక 2 రాళ్ళు పెడతారు, ఇంకొక పొంత పెడతారు. 2 రాళ్ళు ఒక పొంత అంటే తెలిసిన అది గీజర్. ఆ పొంత గీజర్, దాంట్లో నీళ్లు పోస్తారు. ఈ దీంట్లో కూరలు అన్నములు అన్నీ వండుతూ ఉంటారు. వండుతూ ఉంటే ఈ నీళ్లు వేడైపోతూ ఉంటాయి. అప్పుడు అది తోడుకొని పోయి స్నానం చేస్తారు. దానికి కండిషన్ ఏంటంటే ఎవడైనా తోడుకుపోతే మళ్ళీ అన్ని నీళ్లు మళ్ళీ దాంట్లో పోయాలా. పోతే ఈ నీళ్ళు ఎప్పుడు నిండుగా ఉంటాయి, వేడిగా ఉంటాయి. ఈడ అన్నం వండుతూ ఉంటారు. అన్నం వండుతూ ఉంటే కట్టెలు పెడతారు. కట్టెలతో పోయి ఆ కట్టెలు కాలి బయటకు వస్తాయి. మంట ఆరిపోతుంటుంది. అప్పుడు ఆ ముసలమ్మ మాడు కూర్చొని, ఏ సుజాత పోయి ఎగదోయివే అంటది. విన్నారు ఎప్పుడన్నా? నేను విన్నా ఎన్నోసార్లు. ఏ సుజాత ఎగదోయివే అంటే ఆ పిల్ల పోయి ఆ కట్టెలు ఇట్టిట్ట చేసి రాసుకొట్టి లోపలికి పోసి ఎగదోస్తుంది. అర్థమైందా? ఎగదోయడం అంటే ఎగదోసి పెట్టేటప్పుడు మళ్ళీ మంట వస్తుంది. అది కాలి మళ్ళీ బయటకు వస్తుంది. మళ్ళీ ఎగదోయాల. ఇప్పుడు మేము ఎగదోయడానికి వచ్చినాం. అర్థం కదా? ఆ తర్వాత కొంతకాలం వరకు ఇది ఉంటుంది, ఈ వేడి, ఈ ఉత్సాహం. అబ్బా వచ్చి బ్రదర్ వచ్చిపోయాడు, వాక్యం చెప్పాడు అనేది ఉత్సాహంగా ఉంటుంది.
ఆ తర్వాత మళ్ళా కిందికి వెళ్ళిపోతారు. మళ్ళీ ఇంకొక బ్రదర్ వస్తారు విశాఖపట్నం నుంచి, అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చి మళ్ళీ ఎగదోసిపోతాడు. యేసుప్రభువు వచ్చేంత వరకు ఎగదోయడం జరుగుతూనే ఉంటుంది. అర్థం కదండి. ఎందుకంటే మనం మానవ మాత్రులం కాబట్టి బలహీనులం. దేవుడికి తెలుసు ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం. ఆత్మసిద్ధమే. పేతురు చెప్పిన మాటలన్నీ, పేతురు సామాన్యుడు కాదండోయ్. మీరు పేతురు గురించి నవ్వుకుంటుంటారేమో కానీ అప్పుడప్పుడు పేతురు సామాన్యుడు కాదు, ఎంతో శక్తి కలిగినటువంటి వాడు. ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం ఆయన విషయంలో. అది ఆ కారణం చేత 3 సార్లు ఆయన బొంకినా వాక్యం మొదట సువార్త చెప్పింది ఎవరు? పేతురే. వాళ్ళ ఆటంకపరచలే. జాన్ ఉన్నాడు, జేమ్స్ ఉన్నాడు, వాళ్ళందరూ ఉన్నారు. ఎంత 12 శిష్యులలో ఈయన ఒకడు. కానీ ఆయనే లేచి నిలబడినాడు. అప్పుడు ఆయన ఎట్లా లేచినాడు? 11 అది 2వ అధ్యాయం మొదటి 14 వచనం ఉంది. 11తో లేచి నిలబడినాడు. చదువుదాం. అది అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం. వాళ్ళందరూ ఆయనతో ఏకీపించినారు. 2వ అధ్యాయం 14వ వచనం. అక్కడ ఎంత బాగుందో చూడండి. అయితే పేతురు ఆ 11 అంటే 11 మందితో కూడా లేచి నిలిచి, అంటే ఆ 11 మంది ఆయనతో నిలబడినారు, ఆయనకి సపోర్ట్గా నిలబడినారు. అప్పుడు ఈయన చెప్పినాడు వాక్యం. అప్పుడు దాదాపు 3000 మంది మారుమనసు పొందినాడు. పేతురు సామాన్యుడు కాదండి. అదేవిధంగా మనం కూడా సామాన్యుడు కాదు. ఎందుకంటే యెహోవా చేత రక్షింపబడిన వారం, యెహోవా చేత ఎన్నుకొనబడిన వారం, యెహోవా చేత ఎంతో ఆశీర్వాదాలకు మనం వారసులుగా చేసినాడు. పరలోకములోని మహదైశ్వర్యములకు మనల్ని వారసులుగా చేసినాడు. ఎక్కడ ఏం చేస్తున్నారా మీరు పిల్లలు? అయ్యా చూడండి, పిల్లల దగ్గర కూర్చున్న పెద్దవాళ్ళు వాళ్ళని గమనించి వాళ్ళని కంట్రోల్ చేయండి, సరేనా? అది మన పని, మేము అది చేసేవాళ్ళం. సో దేవుడు గొప్ప కార్యాలు మనకు చేశాడు. ఇక్కడ అంతియోకులో గొప్ప కార్యాలు విని బర్నబాసును పంపిస్తే, బర్నబాసు గురించి ఒక మాట ఉంది ఇక్కడ చదవండి. 24వ వచనం. లేదండి, నేను చదువుతాను వినండి. అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసంతోనూ నిండుకొనిన సత్పురుషుడు, బహుజనుడు ప్రభు పక్షమున చేరిది. ఇక్కడ ఒక నోటు ఉంది. ఎలాంటి వారు సువార్త చెప్పగలరు, ఎలాంటి వారు వాక్యం చెప్పగలరు, ఎలాంటి వారు పరిచయం చేయగలరంటే ఇలాంటి వారు. అలాంటి వారు పరిచయం చేసినప్పుడు ఎంతోమంది రక్షింపబడినారంట. అర్థమైందండి? ఎంతోమంది రక్షింపబడినారు, ఎంతోమంది అయిపోయినారు. అప్పుడు బర్నబాసు ఒక్కడు ఆ పరిచర్యను చేయలేకపోయినాడు. ఎంతోమందికి చెప్పాలి వాక్యం. అందుకని ఏం చేసినాడు ఆయన? సౌలు కోసం పోయినాడు. అప్పుడే సౌలు మారుమనసు పొంది ఎంతో ఉజ్జీవంగా ఉన్నాడు. సౌలు తెలుసు కదా. ఆ తర్వాత పౌలు అయినాడు ఆయన. ఆ సౌలు కొరకు పోయి ఆయన్ని తార్సులో చూసి బర్నబాసు పోయి సౌలుని తీసుకొని వచ్చినాడు. ఎక్కడికి? అంతియోకైకి తీసుకొని వచ్చి 26వ వచనంలో ఏముందంటే, 1 సంవత్సరం 325 రోజులు వాళ్ళు ఇద్దరు అంతియోకైలో ఉండి పరిచర్య చేశారంట. అది ఎంతో మంచి మాట. చదవండి, అది నేను చదువుతాను. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. వాళ్ళిద్దరూ కలిసి బోధించినారంట. నేను అనుకుంటుంటాను వాళ్ళిద్దరు కలిసి ప్రార్థన చేసి ఉంటారు. ప్రార్థన చేసి, ఓ పౌలా, సౌల్ ఈరోజు నువ్వు వాక్యం చెప్పు, నేను ప్రార్థన చేస్తాను అని అంటాడు. ఇంకో రోజు బర్నబాసు వాక్యం చెప్తే సౌలు ప్రార్థన చేసి ఉంటాడు. ఆ విధంగా వాళ్ళు పంచుకొని ఒకరికొకరికి అన్యోన్యంగా, సంతోషంగా, ఆనందంగా, ఐక్యతతో వాళ్ళు సేవ చేశారు. ఏంటమ్మా తల్లి, వాళ్ళు చూసుకుంటారు, మీరు అటు చూడబాకండి. వాళ్ళు ఉన్నారు కదా బ్రదర్స్, వాళ్ళు చూసుకుంటారు. సో వాళ్ళిద్దరు కలిసి సేవ చేసినందువలన వాళ్ళు ఎంతో ఉత్సాహభరితులై ఎంతో సంతోషంగా, ఆనందంగా ఉన్నారు. ఎక్కడ? అంతియోకైలో. అంతియోకై ఈజ్ నెక్స్ట్ జెరూసలేం. జెరూసలేం ఎంత ఉద్యోగంగా ఉండేనో ఆ విధంగా అంతియోకు కూడా ఉండింది. మా ఊరు గూడూరు. ఎక్కడది? ఆంధ్రప్రదేశ్లో మెడ్రాస్ దగ్గర గూడూరు జంక్షన్, రైల్వే జంక్షన్, తిరుపతికి పోయే దూరం ఉంటుంది. మా గూడూరు అసెంబ్లీని జెహోషామా ఎల్డర్స్, జెహోషామా కొంతమంది తెలిసి ఉంటుంది, కొంతమంది తెలియదు. జెహోషామా మెడ్రాస్, ఆ ఎల్డర్సు
మా అసెంబ్లీ అనేవాళ్ళు అంత్యోక అనేవాళ్ళు. మా అసెంబ్లీని ఏమనేవాళ్ళు? అంత్యోక. అంటే అంత ఉద్యోగంగా ఉండేది మా అసెంబ్లీ. నేను చిన్నప్పుడు కనులారా చూశాను. ఆ విధంగా మనం ఎప్పుడు ఉద్యమంగా ఆనందంతో నిండుకునే వారమై మనం పొందిన రక్షణను ఇతరులు కూడా సువార్తను ప్రకటించే వారముగా ఉండాలి. ఇప్పుడు ఇంకొక మాట ఉంది, అది మనం ధ్యానం చేయాలనుకుంటున్నాం. 26వ వచనంలో ఉంది. 26వ వచనం అందరూ చదువుదాం. వారు కలిసి ఒక సంవత్సరం, అందరం చదువుదాం, అందరూ చదవండి. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంత్యోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఆ ముక్క గమనించండి. శిష్యులు క్రైస్తవులు అనబడిరి. నాకు చెప్పండి, శిష్యులు, మళ్ళా గట్టిగా, శిష్యులు క్రైస్తవులు అనబడిరి. శిష్యులు క్రైస్తవులు అనబడిరి. అంటే నువ్వు క్రైస్తవుడుగా ఉండాలంటే నువ్వు ముందు శిష్యుడిగా ఉండాలి. శిష్యుడు అంటే ఎవరు? గురువు చెప్పిన మాట నెరవేర్చేవాడు, గురువు అడుగుజాడల్లో నడిచేవాడు, గురువు చెప్పింది వాచా తప్పకుండా తూచా తప్పకుండా చేసేవాడే శిష్యుడు. మనం యేసుప్రభు చెప్పిన మాటలు దేవుని గ్రంథంలో ఉండగా వాటిని చెప్పిన రీతిగా మనం చేయాలి. మీరు వాళ్ళతో మాట్లాడకండి, వాళ్ళని నిశ్శబ్దం చేయండి. ఏ పిల్లలు, ఏం చేస్తున్నారు మీరు? ఏయ్ పిల్లలు, ఓయ్ మీరు మాట్లాడకూడదు, సరేనా? ఊరికి వినండి ఇక్కడ. సో గురువు చెప్పిన మాటలు నెరవేర్చేవాడే నిజమైనటువంటి శిష్యుడు. నువ్వు క్రైస్తవుడుగా ఉండాలంటే, క్రైస్తవురాలిగా ఉండాలంటే మొదట ఏంగా ఉండాలి? నువ్వు శిష్యుడిగా ఉండాలి. అంటే మా యేసు ప్రభు నా గురువు, యేసు ప్రభువే నా ప్రభు, ఆయనే నా రాజు, ఆయన చెప్పింది నేను నెరవేరుస్తా, ఆయన వాక్యంలో ఉన్న రీతిగా నేను జీవిస్తా. అది ఎంతో ఒక పాట నేను ఆయన చెప్తా ఉంటేనే, మేము ఈ మధ్యనే మాకు తెలిసింది ఆ పాట. ఆర్లగడ్డ అనే స్థలానికి పోతే వాళ్ళు ఆ పాట పాడినారు. ఐ వాజ్ వెరీ మచ్ టచ్డ్ బై దట్ సాంగ్. నాకు ఎంతో ఉద్యోగాన్ని కలిగజేస్తే అది నేను ఢిల్లీలో పాడించినాను, దాన్ని హిందీలో కూడా ట్రాన్స్లేట్ చేసినాను, హిందీలో కూడా పాడినాం. ఆ మాట ఇట్లుంటుంది: నే సాగెద యేసునితో. అరే వా, పాడండి. నే సాగెద యేసునితో జీవిత కాలమంతా, నడిచెద యేసుతో గడిచెద, యేసుతో గడిపెద, పరమును చేరగనే వెళ్ళేదా, పరమును చేరగనే వెళ్ళేదా, హానోకు వలె జీగదా. హల్లెలూయా. కాదు, నేను అది మార్చినాను, అనేది బాగా. హానోకు వలె సాగేదా, హల్లెలూయా. నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. అదే మన ధ్యేయం, అదే మన ముఖ్య ఉద్దేశమై ఉండాలి. యేసునితో గడిపేదా, ఫస్ట్ గడిపేదా, తర్వాత నడిచేదా. యేసుతో గడిపేదంటే ఏమని అర్థం? యేసుని సన్నిధిలో ఉంటా, ఆయన సన్నిధిలో నేనుంటా. అక్కడ ఎవరున్నారు? మేరీ సాట్ ఎట్ జీసస్ ఫీట్ అండ్ హర్డ్ హిజ్ వర్డ్. మరియమ్మ యేసు ప్రభువు దగ్గర కూర్చొని ఆయన చెప్పిన మాట వినిందంట. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం 39లో ఉంది. అది యేసుతో గడిపేదా. వెయిట్ ఎ మినిట్, యేసుతో గడిపినామా? ఎంతమంది దేవుని సన్నిధిలో మనం ఆనందించగలుగుతున్నాం? దేవుని సన్నిధిలో ఎన్నో పనులు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి. వాటన్నిటిలో ఆయనకు మనము ముఖ్యమైన స్థానం ఇవ్వాలి. అదే మనం చూడబోతున్నాం. ఆయనకు ప్రాముఖ్యమైన స్థానం ఇవ్వాలి. యేసుతో గడిపేదా, ఆ తర్వాత యేసుతో నడిచేదా, ఆ తర్వాత ఏమైంది అట్లా. అవి రెండు జరిగినప్పుడే పరమును చేరగా వెళ్ళేదాని ఉంది. యేసుతో గడిపేదా,
యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, పరమును చేరగానే వెళ్ళేదా, పరమును చేరగానే వెళ్ళేదా, ఆనోకు వలె సాగేదా, హల్లెలూయా నే సాగేదా యేసునితో, నా యేసునా. దట్ షుడ్ బి అవర్ డెసిషన్. అదే మన నిర్ణయం అయి ఉండాలి. ఆ నిర్ణయం తీసుకోవాలి. ప్రభా, నేను నీతోనే జీవిస్తా, నీ సన్నిధిలోనే నేను ఉంటా, నీతోనే నేను నడుస్తా, పరమునకు నేనే వెళ్తానంటే ఏంది, నీ ఇష్టం కాదు అది, ఆయన నిన్ను తీసుకుపోవాలి. అర్థమైందండి? తల్లిదండ్రులు మారుమనసు పొందినంత మాత్రాన పిల్లలు కూడా వాళ్ళతో పోరు. అర్థమైందా? పిల్లలు కూడా మారుమనసు పొందాలి. పిల్లలు మారుమనసు పొందినంత మాత్రాన తల్లిదండ్రులకి రక్షణ రాదు, వాళ్ళు కూడా రక్షణ పొందాలి. ఇప్పుడు మన రైల్లో పోవాలంటే నువ్వు ప్రతి ఒక్కరికి టికెట్ ఉండాలి కదా. నేను టికెట్ తీసుకున్నాను, నా కొడుకు అంటే కుదరదు, అయ్యండి ఏ నైచలేగి. సో ప్రతి ఒక్కరు మారుమనసు పొందాలి. ఒకసారి మా ఆవిడ, నా భార్య, ఇంకొక ఆమె మా ఇంట్లో బాల్కనీలో నిలబడడం రాత్రి 9 o'clock అప్పుడు. ఆకాశం, నీళ్ళు ఆకాశంలో చుక్కలు ఇక్కలు కనబడుతున్నాయి, ప్రశాంతమైన వాతావరణం ఉంది. అది చూసి మా భార్య సిస్టర్ తనింది కదా, అక్క యేసుప్రభు వచ్చేటట్టున్నాడు అక్క అనిందంట. ఎందుకంటే అంత వాతావరణం అంత సెరెనిటీ, ఎంతో హాయిగా ఉండే. అప్పుడు మా చిన్నోడు టైటస్, చిన్నోడు 3 ఏళ్ళ పిల్లోడు, వాడక ఉన్నాడు. అప్పుడు ఆ అక్క నిందంట, అరే టైటస్, మీ అమ్మ అంటుందిరా యేసుప్రభు వస్తాడని, యేసుప్రభు వస్తే మీ అమ్మ ఎత్తపడుతుందిరా, నీ సంగతి ఏమిటి అనిందంట వాడు చిన్నోడితో. అంటే వాడనట, నాకేం ప్రాబ్లం లేదంటే మా అమ్మ చెంగు పట్టుకొని నేను కూడా పోతాను అన్నాడు. వాడు టైటస్ ఇప్పుడు పెద్దవాడు అయిపోయినాడు, పెళ్ళైంది, 2 పిల్లలు కూడా. సో అది కుదరదు, ఓ నైచలేగి. అర్థమవుతుందా? నువ్వు పోవాలంటే నువ్వు మారుమనసు పొందాలా. అర్థమవుతుందండి? ప్రతి ఒక్కరూ మారుమనసు అనేది వ్యక్తిగతం. నువ్వు మారుమనసు పొందాలి. నువ్వు చేసిన పాపాలకు నువ్వు ఒప్పుకోవాలా, నీవు రక్షణ పొందాలా. ఆయన నిన్ను రక్షిస్తాడు, ఆయన నీకు యోగ్యునిగా చేసి పరలోకానికి ఆయనే తీసుకెళ్తాడు. దాని కొరకు నువ్వు ఆయన కొరకే జీవించాలి. అర్థమైందండి? సో ఇక్కడ ఈ మాట చూద్దాం. శిష్యులు క్రైస్తవులు అనబడిరి. నేను చెప్పరా నేను? శిష్యులు క్రైస్తవులు అనబడిరి. నువ్వు ఫస్ట్ శిష్యుడిగా ఉండాలి. యేసుప్రభువే, మరి చిత్రం, నాకు వాక్యం చదువుతుంటే యేసుప్రభువే శిష్యుడంటే ఎవరనేది నిర్వచనం ఇచ్చినాడు, దానికి అర్థం ఆయనే ఇచ్చినాడు. చూడండి, కొన్ని చూద్దాం. లూకా రాసిన సువార్త 14వ అధ్యాయం, లూకా రాసిన సువార్త 14వ అధ్యాయం 26వ వచనం. 25-26 కలిసి ఉంది. బహుజన సమూహంలో ఆయనతో కూడా వెళ్తున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనాను నా యుద్ధకు వచ్చి నా తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. చూడండి, యేసుప్రభువే శిష్యుడు అంటే ఎవరో అనేది చెప్పినాడు ఆయన. అందువల్ల ఇది ఎంతో ఇంపార్టెంట్ మనకు. యేసుప్రభువే చెప్పినాడు శిష్యుడు ఎవరంట, అన్నిటినీ అధిగమించి మనకున్నటువంటి తల్లి, నా భార్య, నా భర్త, ఆ తర్వాత నా తల్లిదండ్రులు, నా తాత, అవ్వ, పిల్లలు, గ్రాండ్ చిల్డ్రన్ అందరికీ మించి ప్రథమ స్థానం, ముఖ్యమైన స్థానం ఎవరికి ఇవ్వాలి? ప్రభు అనే యేసుక్రీస్తుకి ఇవ్వాలి. ఆది యందు దేవుడు. దేవుని యొక్క వాక్యం ఎట్లా మొదలవుతుంది? మరి చిత్రం నాకు ఎట్లా మొదలైంది? ఆది యందు దేవుడు. నేను అక్కడ మా బైబిల్లో, స్టడీ బైబిల్ ఫుల్ స్టాప్ పెట్టేసాను అక్కడ. ఆది యందు దేవుడు, ఆది యందు దేవుడు. మన జీవితంలో ప్రతి పరిస్థితిలో ఆది యందు ఎవరు ఉండాలి? దేవుడే ఉండాలి. అంటే దేవుని సెలవులేందే ఏం చేయకూడదు. దేవుని చిత్తాన్ని కనుక్కోకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చలేము. అందుకని దేవుని చిత్తాన్ని కనుక్కోవాలి. దాని కొరకు ఏం చేయాలి? మనము సజీవ యాగంగా చేసుకోవాలి. రోమిల పత్రిక 12వ అధ్యాయం 1-2 నెరవేర్చినప్పుడే దేవుని చిత్తాన్ని మనము తెలుసుకోగలుగుతాం. దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడే శిష్యుడు. అన్నిటికీ అధిగమించి, ఇక్కడ చూడండి, తల్లిని, తండ్రిని, భార్యని, పిల్లలను అన్నిటికీ ప్రాణాన్ని మించి ఆయన ద్వేషించడం అంటే ద్వేషించడం కాదు. ఈ వాక్యం అర్థం కావాలంటే మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం 37వ వచనం చదవాలి. అది చదువుదాం రండి.
మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం 37వ వచనం. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు, అది అక్కడ అర్థం, దేశింపడం అంటే అర్థమైందండి. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు. సో అది శిష్యుడంటే. శిష్యుడంటే ఎవరండి? దేవునికి మనల్ని రక్షించినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ప్రథమ స్థానం, మొదటి స్థానం ఇవ్వాలి. ఉదయాన్నే లేస్తాం, నిద్ర లేస్తాం. కొంతమంది పాసి నోటుతోనే టీ తాగుతారు, కాఫీ తాగుతారు. బెడ్ టీ అంటారు దాన్ని, బెడ్ టీ, బెడ్ టీ కాఫీ. ఆ తర్వాత ఏం చేస్తాం? ఇప్పుడు ఏం చేస్తున్నారు చాలామంది? ఉదయాన్నే లేస్తానే చెప్పండి, సెల్ ఫోన్ తీసుకుంటారండి. పొద్దున్నే లేస్తానే సెల్ ఫోన్ తీసుకొని మెసేజ్లు ఏమైనా వచ్చినాయా అవి చూస్తారు. బైబిల్ తీసుకోవాలి. ప్రథమ స్థానం ఇవ్వడం అంటే ఏంది? బైబిల్ తీసుకోవాలి. బైబిల్ తీసుకొని చదవాలి. నేను కొన్ని ఫ్యామిలీస్ని చూసాను ఢిల్లీలో. వాళ్ళు దేవుని వాక్యాన్ని ప్రేమించిన వారు పడకలో నిద్ర లేచునే ప్రార్థన చేసుకుంటారు, దెన్ బైబిల్ తీసుకుంటారు, బైబిల్ చదువుతారు. అందరూ ఆ ఇంట్లో 7 మంది ఆడపిల్లలు, ఒక మగపిల్లోడు. వాళ్ళందరూ భర్త చనిపోయినాడు ఎంతో మంచి ఏజ్లోనే. తల్లి ఒక టీచరు ఆ 7 మంది అమ్మాయిల్ని ఆ అబ్బాయిని చూసుకుంటుంది, ఎంతో ప్రేమతో పెంచింది, దేవుని వాక్యానుసారంగా పెంచింది. వాళ్ళందరూ నిద్ర లేచునే వాక్యం చదువుతారు. ప్రార్థన చేసి వాక్యం చదివిన తర్వాత వాళ్ళందరూ ఫ్యామిలీ ప్రేయర్ కూర్చుంటారు. ఒక 2-3 పాటలు పాడి వాక్యం చదివి వాళ్ళమ్మ ప్రార్థన చేస్తుంది. అది క్రమంగా చేసేవాళ్ళు వాళ్ళు. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి వాళ్ళు దినదిన ప్రార్థన వాక్యం కూడా చదువుకునేవారు. వాళ్ళని దేవుడు ఎంతగానో ఆస్వాదించినాడు. ఆ భర్త చనిపోతూనే అందరూ అనుకున్నారు వీళ్ళు వాళ్ళ ఊరికి వెళ్ళిపోతారు, ఆదోనికి, వాళ్ళ స్వగ్రామానికి, ఇక్కడ ఉండలేరు, ఆమె ఎట్లా చూసుకున్న పిల్లలు అనుకున్నారు. కానీ వాళ్ళు ఢిల్లీలో ఉన్నారు. దేవుడు వాళ్ళని సంరక్షించినాడు, కాపాడినాడు, భద్రపరిచినాడు. పిల్లలందరూ బాగా చదువుకున్నారు. అందరూ ఆత్మీయ రీతిగానే కాకుండా ఈ లోకరీతికి కూడా ఎంతగానో ఆస్వాదించబడి అందరూ అమెరికాలో పోయి సెటిల్ అయిపోయినారు. అంటే అమెరికా అంటే పెద్ద గొప్ప అని చెప్పడంలా, దేవుడు అంతగా ఆస్వాదించాడు. ఎప్పుడు? మొదట ఆయన రాజ్యమును నీతిని వెదికినప్పుడు. అదే దానికి అర్థమైంది. ప్రథమ స్థానం అంటే ఏంది? మొదట ఫస్ట్ సీక్ ది కింగ్డమ్. ఎక్కడుంది అది? మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 33వ వచనం చదవండి. అందరం కలిసి చదువుదాం. మత్తయి రాసిన సువార్త. ఆ విధంగా ప్రథమ స్థానం ఇచ్చిన వాడే ఆయన శిష్యుడు. ఆయన శిష్యుడైతేనే నువ్వు క్రైస్తవుడివి, క్రైస్తవురాలివి. అర్థమవుతుందండి? 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడును. మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకాలి. ఆ రాజ్యాన్ని నీతిని వెతకాలంటే మనకు సహవాసం అవసరం. అందుకనే ఆ 3000 మంది రక్షింపబడిన తర్వాత వాని గురించిన ఒక సాక్ష్యం ఉంది. ఏమనుంది? 2వ అధ్యాయం 41వ వచనంలో వారు మారుమనసు పొంది బాప్తిసం తీసుకున్నారు. వాళ్ళు లగ్భగ్ అంటే 3000 మంది అని ఉంది 41వ వచనంలో. 42లో ఏమనుందంటే వారు అపోస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన ఎందును అప్పుడప్పుడు ఉన్నారా? ఎడతెగక ఉన్నారు. బాగా వాక్యం అంతా తెలిసి మీకు. ఎడతెగక ఉన్నారంట. ఆ విధంగా ఉండాలి. వాళ్ళే నిజమైనటువంటి శిష్యులు, దేవుని మాటను నెరవేర్చేవారు, దేవుని వాక్యానుసారముగా జీవించేవారు. నీళ్ళు కొంచెం తాగాలి. ముందు శిష్యుడు, తర్వాత క్రైస్తవుడు. కానీ ఈ క్రైస్తవుని పేరు ఎట్లొచ్చిందండి మనకు? ఎవరు పెట్టారు ఈ పేరు? శిష్యులు ఆ అప్పర్ రూమ్ అంటే మేడగదిలో కూర్చొని 120 మంది ప్రార్థన చేసినారు పరిశుద్ధాత్మ కొరకు. అప్పుడేమన్నా వాళ్ళు ఏమైనా నిర్ణయం తీసుకున్నారా మనం ఏ పేరుతో చెప్పబడితే బాగుంటుంది ఈ లోకమునని? లే, వాళ్ళ అవన్నీ ఏమో ఆలోచించలే. సువార్తను ప్రకటించేది వాళ్ళ ముఖ్యమైన ధ్యేయమైంది. ఇతరులు, క్రైస్తవేతరులు, మారు మనసు పొందని వారు, యేసుప్రభువును అంగీకరించని వారు, యేసుప్రభువును ద్వేషించేవారు, వాళ్ళు వీరిని
క్రైస్తవుడు పోతున్నాడు రోడ్డు అన్నారు. ఏమన్నారండి? వాళ్ళు పోతుంటే అరే క్రైస్తవుడు అంటే వాళ్ళ జీవితం ఆ విధంగా ఉండే, వాళ్ళ ప్రవర్తన ఆ విధంగా ఉండే, వాళ్ళ వ్యవహారం ఆ విధంగా ఉండే. అందుకని వాళ్ళు గుర్తించినారు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 13వ వచనం చదవండి. అపోస్తుల కార్యములు 4:13. ఉండండి, మీరు చదవకండి. అపోస్తుల కార్యములు 4:13. ఎంతో మంచి వాక్యం అది. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారి విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసునితో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. ఎంతో మంచి సాక్ష్యం అండి. యేసుతో కూడా ఉండిన వారు, యేసుతో కూడా సమయం గడిపిన వారు, యేసుతో సహవసించిన వారు, యేసుతో నడిచిన వారు, యేసు మాటలు విని వాటి ప్రకారం నడుచుకొనిన వారు, వాటి ప్రకారం జీవించిన వారు. అర్థమైందండి? వాళ్ళు శిష్యులు. మనం అలాంటి శిష్యులమా? మొదట ఆయన రాజ్యమును నీతిని వెతికేవారమా? లేకపోతే ఈ లోకంలో కలిసి వాళ్ళతో వీళ్ళతో అంతా ఏకమైపోయి ఉన్నామా? మనం ప్రత్యేకింపబడిన జనాంగం. అది మీరు చేసుకోవాలి. యెహోవా చేత రక్షింపబడిన నీకు పోయినవి ఎవడండి అంటారండి. అది ఎంతో ఛాలెంజ్ అసలు. అది మరలా చదువుకోండి. యెహోవా చేత రక్షింపబడిన నీకు పోయినవాడు ఎవడు? నీకు పోయినవాడు ఎవడు లేడు ఈ లోకంలో. నీవు రక్షింపబడిన దానవు, రక్షింపబడిన వాడు. యేసు రక్తం చేత ఒక పాట పాడినాం. నీ రక్తమే నీ రక్తమే, జీజాన్ రాసింది ఆ పాట. నీ రక్తమే నీ రక్తమే. ఎంతో మంచి పాట అది. ఆయన రక్తం ద్వారా కొనబడి, కడగబడి, శుద్ధీకరించబడి, పవిత్రపరచబడిన జనాంగం మనం. ఎంత ఆధిక్యత అండి. ఆ విధమైనటువంటి ఆ డిగ్నిటీ, ఆ హుందాతనం, ఆ పరలోకం యొక్క హుందాతనం మనం ఈ లోకంలో కనపరచాల. మనం భిన్నమైన జనాంగం. ఇప్పుడు అమెరికా నుంచి ఒకడు వస్తాడు, అమెరికన్ మన ఇంటికి వస్తాడు అనుకోండి. వాడికి బనానా ఇవ్వండి. బనానా అంటే అరటిపండు. అరటిపండు ఇస్తే ఏం చేస్తాడు వాడు? పీలు తీస్తాడు, తీసి తింటాడు. తీసి వాడు అక్కడ ఏనంటాడు పడేయడు. ఏం చేస్తాడు? డస్ట్బిన్ ఎక్కడుంది అని చూస్తాడు. అర్థమైందండి? డస్ట్బిన్ కానీ లేకపోతే కోడి జోబులు వేసుకుంటాడు. మనం ఏం చేస్తాం? తినేసి అట్ట పడితే వాడు కూడా జారి పడిపోతా ఉంటాడు. మనకు లెక్కలు జానవలే. అది డిసిప్లిన్. అది ఒక రకమైనటువంటి మంచి ప్రవర్తన. అది మనం పరలోక సంబంధులం, పరలోక వాసులం, మనం పరలోక ప్రతినిధులం. వీఆర్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ హెవెన్ ఆన్ దిస్ ఎర్త్. మనం ఆ విధమైనటువంటి ప్రత్యేకమైనటువంటి జీవితం లోకస్తులు జీవించినట్టు మనం జీవించకూడదు. లోకస్తులతో కలిసి మెలిసి ఉండకూడదు. ఈ లోకంలో ఉన్నాం. మనం పనిచేసే ఆఫీసులలో కానీ ఎక్కడ పనిచేసినా కానీ అందరూ మారుమనసు లేని వాళ్ళే ఉంటారు, అన్యులే ఉంటారు. కానీ నువ్వు వారి మధ్య ఒక ప్రత్యేకింపబడిన జీవితం జీవించాలి. ఉదాహరణకు నేను ఆఫీసులో పనిచేసిన అందరూ అన్యులే. లంచ్ టైంలో త్వరగా లంచ్ ముగించుకొని వితిన్ మినిట్స్ తినేస్తారు. టక తినేస్తారు. తినేసి క్యారమ్ బోర్డు ఆడడానికి పోతారు. 1 అవర్ టైం, లంచ్ టైం. దాన్ని క్యారమ్ బోర్డు ఆడి పక్కపక్కలు ఏకలు నవ్వడము, ఎగతాలు చేయడము, జోకులు వేయడము, అన్నీ అల్లరితో కూడిన ఆటపాటలు ఉంటారు అందరూ. నేను వాళ్ళ దగ్గరికి పోను. అర్థమైందండి? ఎందుకు? నేను రక్షింపబడిన వాడును. నా క్యాబిన్లో నుంచి నేను బయటికి పోను. టైమ్స్ ఆఫ్ ఇండియా అని మా పక్కనే ఉంటుంది పబ్లికేషన్. టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఎడిటర్ ఉంటాడు, ఆయన విశ్వాసి. ఆయన నా దగ్గరికి వచ్చేవాడు. మేమిద్దరం ధ్యానించుకునేవాళ్ళం 1 అవర్. అర్థమైందండి? అది ప్రత్యేకమైన. అంటే నేను వాళ్ళ మాదిరి నేను చేయను, వాళ్ళు చేసేది నేను చేయను. నా చూసి అరే వీడేంది ఇట్టున్నాడే అంటాడు. నేను మారుమూర్తి పొందిన కొత్తల్లో సింహాద్రిపురం అనే గ్రామంలో ఉంటున్న మా మామతోటి, అంతకుముందు స్కూల్లో లీజర్ టైమ్స్ ఉంటుంది కదా, లీజర్ టైం ఉన్నప్పుడు గంతులు వేసేది, ఎగిరేది, పరిగెత్తేది, ఆడేది ఈడాడేది చేసేవాడిని. మారుమూర్తి పొందిన తర్వాత అదే స్కూల్లో నా ప్రవర్తన మారిపోయింది. ఏదైనా లీజర్ దొరికేటప్పటికి బైబిల్ తీసుకొని రూములు ఏదైనా ఖాళీగా ఉంటే అక్కడికి పోయి బైబిల్ చదువుకునేవాడిని. అప్పుడు అందరూ చూసి ఏంది వీడు నిన్నటి దాకా బాగా ఎగురుతా ఉండి ఇప్పుడు ఏంది ఇట్లా అయిపోయినాడని స్కూల్ అంతా ఒక ప్రాపకాండ అయిపోయింది. నా పేరు ఏం తెలిసిన? పాతపల్లి డాక్టర్ మేనల్లుడు నా పేరు. మా మేనమామ పాతపల్లి డాక్టర్ ఉండేవాడు, ఆయన దగ్గర ఉండేవాడిని. నా పేరు అది. పాతపల్లి డాక్టర్ మేనల్లుడికి పిచ్చి పట్టిందన్నారు స్కూల్ అంతా. ఆ వర్తమానం అంతా హెడ్ మాస్టర్ దగ్గరికి పోయింది. పాతపల్లి డాక్టర్ మేనల్లుడికి పిచ్చి పట్టింది సార్ అని చెప్పేటప్పుడు ఆయన నన్ను పిలిచినాడు.
డ్రిల్ మాస్టర్ ఒక ఆయన బెంజమిన్ అని క్రిస్టియన్ ఆయన పోయి అరే వాడిని పిలవరా అన్నాడు. నేను పోయినాను. నాకు అప్పుడు ఇప్పుడు మీకంతా అంత ఫ్యాషనబుల్ బ్యాగ్స్ ఉండదు కదా, బ్యాక్ ప్యాక్స్ అని. అప్పుడు గోనె సంచితో ఉన్న బ్యాగ్ ఉండేది, 2 కార్లు ఉండేది, ఆడ రాసినది వెంకటరామ అనుకోని. వెంకటరామ అనుకోని వాళ్ళు స్కూల్ బుక్స్ అంతా అమ్మేటోళ్ళు. అది ఉండేది, అది వేసుకొని నా పుస్తకాలు ఒక ఫుల్ బైబిల్ పెట్టుకొని పోయేవాడిని. 3.5 కిలోమీటర్స్ నడిచిపోవాలి చేలల్లో. అది బుధాన్ని వేసుకొని పోయేవాడిని. ఆయన హెడ్ మాస్టర్ పిలిచి ఏంద్రా నీకు పిచ్చి పట్టింది అంటనే అన్నాడు. అంటనే నేను బ్యాగ్లో నుంచి బైబిల్ తీసాను. తీస్తే చూసి ఓహో ఈ పిచ్చి పట్టిందా నీకు, పో చదువుకుపోరా అన్నాడు. అర్థం కలదండి, మార్పు కనబడుతుంది నీ జీవితంలో, మార్పు కనబడుతుంది. ఆ మార్పు కనబడినప్పుడు నీవు నీ సంబంధికులతో, నీ రక్త సంబంధికులతో సహవసించాలన్న తృష్ణ అంటే స్ట్రాంగ్ డిజైర్, ఎంతో నిజమైనటువంటి ఆసక్తి ఉంటుంది. నా రక్త సంబంధికులు అంటే ఎవరు? సహపాఠి విశ్వాసులు. మనం ఎవరితో సహవాసం కలిగి ఉండాలి? కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 63వ వచనం. అలాంటి వారితో సహవసిస్తే మన ఆత్మలకు క్షేమం. అది లేనప్పుడు మనం పొరపాటు చేసిన వారం అవుతాం, వాళ్ళతో కలిసిపోతాం. చూడండి, నీ యందు భయభక్తులు గల వారందరికీ, నీ ఉపదేశములను అనుసరించే వారందరికీ నేను చెలికాడను. నువ్వు ఎవరికి చెలికాడుగా ఉండాలి? ఎవరికి నువ్వు స్నేహంగా ఉండాలి? ఎవరితో సహవసించాలి? నీ యందు భయభక్తులు గలవారు అంటే దేవునికి భయపడువారు. రెండవది ఆయన ఉపదేశములను అనుసరించువారు, ఆయన ఉపదేశములను విని నెరవేర్చేవారు. ఈ 2 కండిషన్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళతో సహవసించాలా. అందుకనే మనం ఇక్కడ కూరుకున్నాం. మనం ఎందుకు లోకం లేకపోలా? అర్థమవుతుందండి. మనం యేసుప్రభు యొక్క మాటకు లోబడి భయభక్తులు కలిగిన వారం, ఆయన వాక్యాన్ని నెరవేర్చేవారం కనుకనే మనం ఇక్కడ కూర్చున్న సహవాసం. ఈ సహవాసంలోనే మనకు ఆత్మీయ క్షేమం కలుగుతుంది. ఎడిఫికేషన్ ఆఫ్ ది బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటాం ఇంగ్లీష్లో. ఆత్మీయ క్షేమం మనకు కలుగుతుంది. అందుకని సహవాసం. అర్థమైందండి. సహవాసం తర్వాత ఈటింగ్. ఒకడు అన్నాడు, మా ఎగ్జిక్యూటివ్ ఒకడు, ఎప్పుడన్నా మాకు లంచ్ టైంలో మీటింగ్ ఉండేది, ఇంపార్టెంట్ ఉంటుండే లంచ్ టైంలో మీటింగ్ ఉండేది. అప్పుడు ఒక ఎగ్జిక్యూటివ్ అంటాడు, ఎనీ మీటింగ్ వితౌట్ ఈటింగ్ ఈ చీటింగ్ అంటాడు. ఒకడు అచల్ పాలని ఇప్పుడు కూడా నాకు తెలుసు బాగా, వాడు అనేవాడు ఎప్పుడు, రావు ఎనీ మీటింగ్ వితౌట్ మీటింగ్ ఈ చీటింగ్, కమాన్ బర్గర్స్ అవన్నీ ఆర్డర్ చేయమంటున్నాడు. సో మనకు కూడా ఇప్పుడు ఈటింగ్ ఉంది. అర్థం కదా. సహవాసం, ఆ సహవాసంలో ఒకరికొకరు మాట్లాడుకుంటే నీ విశ్వాసం ద్వారా నాకు, నా విశ్వాసం ద్వారా నీకు ఆత్మీయ మేలు కలుగుతుంది. అది కూడా వాక్యంలో ఉంది. ఎక్కడుంది? రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. తెలుగులో 11లో ఉంటుందేమో, చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం తెలుగులో 11లో ఉందేమో చూడండి. నేను చదువుతాను, వినండి. 11లో ఉంది తెలుగులో. మీరు స్థిరపడవలనని, అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసం చేత. అర్థమవుతుందా? నీ విశ్వాసము ఏమి నిద్రపోతున్నారా? కళ్ళు మూసుకుంటే నిద్ర వచ్చేస్తుంది, నిద్రపోవకండి. మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసం చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలనని. ఎంత మంచి మాట అండి. అందుకని ఎవరితో మనం సహవసించాలి? విశ్వాసులతో, రక్షణ పొందే వారితో, దేవునికి భయపడే వారితో, దేవుని మాటను నెరవేర్చేవారు, ఆయన ఉపదేశాలను అనుసరించి జీవించేవారు, వారితో సహవసించాలి. అప్పుడు నీ విశ్వాసం ద్వారా నేను, నా విశ్వాసం ద్వారా మీరు. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, మ్యూచువల్ ఫెయిత్ అని ఉంది ఇంగ్లీష్లో. మ్యూచువల్ ఫెయిత్ అదే ఇక్కడ ఉంది, చూసారా? ఒకరి విశ్వాసం చేత ఒకరము. ఎంత మంచి మాట. ఇది జరుగుతుందా అని నేను చెప్పాను కదా. బాగుండా వదినా అంటే ఏం చేసినావమ్మా పండగ అంటే, గోధుమ రేకులు సీలు కూర చేసిన అంటుంది ఆమె. కడప భాష. గోధుమ రేకులు అంటాయి, గోధుమ రేకులు సీల కూర. ఇట్లాంటి మాటలే. ఎవరితో సహవసించాలి? దేవుని బిడ్డలతో సహవసిస్తే అప్పుడు నీకు కూడా కొద్దిగా ఆత్మీయ మేలు కలుగుతుంది. అదర్వైజ్ ఇప్పుడు సహవసించడం ఈ ఇతరులతో, లోకస్తులతో అయితే నువ్వు వాటి దేవుడు నీకు ఏదో ఇచ్చినా అదంతా నువ్వు కోల్పోతావు.
అప్పుడు ఆయనకు ప్రథమ స్థానం నువ్వు ఇవ్వలేవు. మాకు ఒక హెర్మిట్ అండ్ బేర్ అని ఒక కథ ఉండేది మా ఇంగ్లీష్ ప్రోజ్లో. నేను స్కూల్లో చదివేటప్పుడు హెర్మిట్ అండ్ ది బేర్ అంటే ఒక ఋషి అడవిలో తపస్సు చేసేవాడు ఉండేవాడు. వినండి, పిల్లలు, మంచి కథరా ఇది, విను. వాడు నిద్రపోతున్నాడు, లేకుండా వాడిని. ఒక ఋషి ఉన్నాడండి, వింటున్నారా? ఋషి అంటే ఎవరు? అడవిలో తపస్సు చేసేవాడు. ఆయనకి ఒక ఎలుగుబంటి స్నేహం అంట. ఎవరితో సహవాసం? ఎలుగుబంటి. ఎట్నో పరిచయం అయిపోయి ఇద్దరు పోతాయి. ఇది ఒక కథ, ఇది ఒక కథ. కథ అంటే కట్టు కథ. ఆ కట్టు కథ మాకు ప్రోజ్ అనమాట. సో ఎలుగుబంటి, ఆ ఋషి ఎక్కడికి పోతాడో ఎలుగుబంటి కూడా అట్నే పోయేదంట. ఆ ఋషి ఆడ కూర్చుంటే అది కూడా ఆడ కూర్చుంటుందంట. ఒకరోజు ఆ ఋషి అలసిపోయి సొలసిపోయి నాకు నిద్ర వస్తుంది, నేను కాసేపు పండుకుంటాను, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకుండా చూడు అని తన స్నేహితుడైన ఎలుగుబంటికి చెప్పినాడంట. ఎలుగుబంటి స్నేహితుడు చూడండి, వాళ్ళకి ఏమైనా పొత్తుంది అసలు. సో ఎలుగుబంటు ఏం చేస్తుంది? సిన్సియర్ అనమాట. అది ఇట్లా పెట్టుకొని చూస్తూ ఉంది. వాడు పండుకున్నాడు పాపం. ఋషి బాగా నిద్రపోతూ ఉంటే ఒక ఈగ వచ్చింది. ఈగ వచ్చి ఆయన పైన వాలింది. వాళ్ళటప్పటికి ఇట్లా వాడు చెప్పినా కదా డిస్టర్బ్ చేయకుండా చూడని, ఇట్లని తరిమేసింది. ఆ ఈగ సామాన్యమైంది కాదు, ఇట్లా పోతే మళ్ళీ వస్తుంది. చూసినారు ఎప్పుడైనా? అది మళ్ళీ వచ్చి మళ్ళీ వాలింది. చెయ్యి మీద, కాలు మీద, కడుపు మీద వాలితే ప్రతిసారి ఇట్టనేది తరుముతా ఉంది. ఒకసారి ఫైనల్ విసిగిపోయింది ఎలుగుబంటు తరమలేక. ఆ ఫైనలీ ఆ ఈగ వచ్చి తల మీద వాలింది. తల మీద వాళ్ళటప్పటికి నా స్నేహితుడు నిద్రపోకుండా నువ్వు చేస్తావా, చూడు నేను ఏం చేస్తానని పెద్ద బండ తీసుకొని గట్టి కొట్టింది దాన్ని చంపడానికి. అప్పుడు ఏమైంది? ఈగేమో ఎగిరిపోయింది, వాడి తలేమో పగిలిపోయింది. వాడు చచ్చినాడు అక్కడ. అర్థమైందా? నువ్వు ఎవరితో సాహసించాలి? నీకు సమానమైన వారితో. ఎవరు సమానమైన వారు? మారు మనసు పొందినవారు. అందుకనే ఉంది వీరు అని ఉంది అక్కడ. భలే మంచి మాట్లాడి దేవుని వాక్యం చదివితే నాకు వివసం అయిపోతాను నేను. 2వ అపోస్తలుల కాలం 2వ అధ్యాయం 42వ వచనంలో ఉంది వీరు అంటే ఎవరు? మారు మనసు పొంది బాప్తిసం పొందినవారు. అంతకుముందు వచనం ఉంది అది. అర్థమైందా? మారు మనసు పొందినవారు బాప్తిసం పొందినారు. వాళ్ళు ఎంతమంది? 3000 మంది. వారి గురించి ఏమిటంటే వీరు అపోస్తలుల బోధ యందును సహవాసం అందును. మనకు సహవాసం అవసరం. ఎవరితో సహవాసించాలా? ఈ లోకంలో ఉన్న వారితో పనిచేయాలి, కానీ ప్రత్యేకంగా ఉండాలి. వారి నవ్వులలో మనం ఏకీపించకూడదు. వాళ్ళు పిచ్చి పిచ్చి మాట్లాడుతుంటే వాళ్ళతో మనం ఏకీపించకూడదు, వాళ్ళతో ఉండకూడదు. అట్లాగానే ఉంటే నువ్వు నిజమైన విశ్వాసం అయితే ఒక రకమైనటువంటి అసంతృప్తి, ఒక రకమైనటువంటి అశాంతి నీ హృదయంలో ఉంటుంది. ఏంది నీ ఇక్కడ ఉన్నాను, యూ విల్ ఫీల్ అవుట్ ఆఫ్ ప్లేస్. వాళ్ళ మధ్య ఉండలేవు నువ్వు. అర్థమైందండి? అది నిజమైన శిష్యుడు. ఎవరు నిజమైన శిష్యుడు? దేవునికి ప్రథమ స్థానం ఇచ్చేవాడు. ఉదయం లేస్తూనే ప్రార్థన చేసేవాడు. ఉదయం లేస్తూనే బైబిల్ తీసుకునేవాడు. సెల్ ఫోన్ కాదు. సెల్ ఫోన్ తీసి మెసేజ్లను తీసుకునేది, మళ్ళీ మెసేజ్లు పంపించేది, రిప్లైలు పంపించేది. ఇంక అదే ఇది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది అసలు. అది మనం మేలు కొరకు వాడుకోవాలి. అర్థమైందండి? అమెరికాలో ఒక చోట మీటింగ్ జరుగుతుంటే నేను చెప్పినాను బైబిల్ ఎత్తి బైబిల్ కోర్సు పాడదామని చెప్పిన. అని నేను బైబిల్ ఎత్తి ద బెస్ట్ బుక్ టు రీడ్ ఇస్ బైబిల్ అంటే చాలామంది ల్యాప్టాప్లు సెల్ ఫోన్లు ఎత్తినారు. పాడతాను. బెస్ట్ బుక్ టు రీడ్ ఇస్ బైబిల్. అరే ఏంటి చేతిలో ఉండేది? సెల్ ఫోన్ ఉంది. సెల్ ఫోన్ అండ్ ది ప్రెస్ ఆఫ్ ది బటన్ సో మెనీ థింగ్స్ కమ్స్ దేర్. అది పవిత్రమైన పరిశుద్ధ గ్రంథం ఎట్లయింది? నేను చెప్పాను దించండి. పాటను ఆపేసినాను నేను. పాట అమెరికాలో జరిగింది. పాటను ఆపేసి డోంట్ బ్రింగ్ సెల్ ఫోన్స్ తెచ్చినా కానీ ఇది బైబిల్ కాదు. అది చాలామంది ఈ మధ్య అయితే సెల్ ఫోన్లో పాటలు పాడతారు. కీర్తన బుక్ తేడానికి ఒళ్ళు బరువు, దాంట్లో అటు చేసేది ఇట్లా పాడేది. నేను చెప్పినాను ఇప్పుడు కానీ మనం అలవ చేస్తే ఒక 100 సంవత్సరాలకి బైబిల్ ఉండవు మందిరంలో. ప్రతి ఒక్కరి దగ్గర ల్యాప్టాప్స్ ఉంటాయి. అలవ చేయకూడదు. కీర్తన పుస్తకం తెచ్చుకోవాలి. కీర్తన. సో ఒక రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి జీవితం. నిన్ను చూస్తూనే యేసు ప్రభు ప్రస్ఫుటంగా కనబడాలి. ఎవరు కనబడాలి? యేసు ప్రభు కనబడాలి. యేసు ప్రభు కనబడాలంటే నువ్వు ఎట్లా జీవించాలి? ఆయనకు అంగీకారమైన జీవితం జీవించాలి. అది అంగీకారమైన జీవితం ఏంటి? ఆయన హెచ్చబడాలి, నేను తగ్గాలి. ఆయన హెచ్చాలి, నేను తగ్గాలి. ఆయన హెచ్చాలి,
నేను తగ్గాలి పాట ఉందా? ఫస్ట్ హిందీలో పాడుతాను, నాకు భలే ఇష్టం ఆ వచనం. మై ఘటతా జాऊं యేసు తూ బడతా జాయే. మై ఘటతా అంటే మై తగ్గాలి. మై ఘటతా జాऊं యేసు तू बढ़ता जाए, मैं मिटता जाऊं प्रभु तू दिखाई दे, मैं मिटता जाऊं प्रभु तू दिखाई दे। यही मेरी प्रार्थना, यही इच्छा है, यही मेरी प्रार्थना, यही इच्छा है। मैं घटता जाऊं यीशु तू बढ़ता जाए, मैं घटता जाऊं तू बढ़ता जाए. నేను హెబ్రోలో ఉన్నప్పుడు దాన్ని హిందీ తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేసిన. పాడండి. నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి, నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి, నేను పూర్తిగా మరుగై నీవే కనబడాలి, నేను పూర్తిగా మరుగై నీవే కనబడాలి. ఇది నా ప్రార్థన నీ చిత్తము, ఇది నా ప్రార్థన నీ చిత్తము. నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి, నేను తగ్గాలి. తగ్గుతావా? ఒకసారి భోపాల్ ఈజ్ క్యాపిటల్ ఆఫ్ మధ్యప్రదేశ్, స్పెషల్ మీటింగ్స్ జరుగుతున్నాయి. అప్పుడే ఈ పాట వచ్చింది. అప్పుడు నేను పాట నేర్పించాను హిందీలో. అందరూ పాడుతున్నారు, బాగా ఎంతో బాగా నేర్చుకున్నారు. లాస్ట్లో ఫైనల్ ప్రేయర్ అయిపోయిన తర్వాత ఈ పాట పాడదాము, దాన్ని బెనడిక్షన్ అని చెప్పినాను. అందరం లేచి నిలబడి పాడుతున్నాం. ఒక ఆయన రైట్ ఇన్ ఫ్రంట్, ఆయన ఇట్లా పాడుతున్నాడు. మై బడతా జాऊं యేసు తూ గడతా జాయ్ అని పాడుతుంటే, ఏ స్టాప్ ఇట్, దట్ ఈజ్ అవర్ ప్రాబ్లం అని చెప్పిన. మన ప్రాబ్లమే అది. ఏంటిది? మనమే హెచ్చింపబడాలి, నేను కనబడాలి. నన్ను చూడు, నా అందం చూడదు, అంతా మనం కనబడాలి. అది ప్రార్థనలో కనబడుతుంది, వర్షిప్లో కనబడుతుంది, వాక్యం చెప్పేటప్పుడు కనబడాలి. నేను కనబడాలి, ప్రభువైన యేసుక్రీస్తు వారు కనబడాలి. ఆయనకు ప్రథమ స్థానం మనం ఇవ్వాలి. మొదట ఆయన రాజ్యమును నీతిని వెతుకమంటే అదే ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ ఫర్ ద లార్డ్. దెన్ గాడ్ విల్ బ్లెస్ యూ. ఐ టెల్ యూ, ఐ వాంట్ టు టెల్ యూ, గాడ్ హ్యాస్ బ్లెస్డ్ మీ అండ్ మై చిల్డ్రన్ బికాజ్ ఐ ఫాలోడ్ దట్. మా మదర్ చెప్పిన దాన్ని నేను నెరవేర్చినాను. ఆయన మొదట రాజ్యాన్ని నీతిని. మందిరానికి వెళ్ళేటప్పుడు ఇప్పుడు వస్తాం, మీరు ఎంతో బాగా వచ్చారు. నాకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ యు ఆర్ ఆల్ దేర్ బై ది టైమ్ 10-15 కల్లా అందరూ వచ్చున్నారు. ఆ విధంగా రావాలి. ప్రతి మందిరంలో కొంతమంది వస్తూనే ఉంటారు. మా ఊర్లో జాగరణ జరిగేది, రాత్రి అంతా వస్తూనే ఉంటారు. రాత్రి అంతా వస్తానే లాస్ట్లో జమీందారు వస్తానే ఒరే రెడ్డి వచ్చినట్టు మొదలు పెట్టరా అంటాడు. మళ్ళీ ఆ నాటకం మళ్ళీ మొదలు పెట్టాం ఆయన కొరకు. ఇక్కడ మేము అటు మొదలు పెట్టాం. అర్థమైందా? సో మనం ఎలాంటి జీవితం జీవిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఎవరండి శిష్యుడు? ఏమని? ఆయనకి ప్రథమ స్థానం ఇచ్చేవాళ్ళు. మనం వచనం చదివినాం కదా, 14:26 లూకాసు వార్త. ఇప్పుడు చూడండి, 14వ అధ్యాయం 27వ వచనం. లూకాసు వార్త 14:27 బైబిల్ ఉన్నవారు చూడండి. మరియు ఎవడైనను తన శిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడలా వాడు నా శిష్యుడు కానేరడు. యేసు ప్రభువే ఇచ్చాడండి నిర్వచనం. యేసు ఎంతో క్లియర్గా చెప్పినాడు శిష్యుడు ఎవరు అని. ఆ విధంగా ఉండాలి మనం. అప్పుడే మనం నిజమైనటువంటి క్రైస్తవం. కొండ మీద ఉన్నా, లోయలో ఉన్నా, ఎక్కడున్నా సరే మనము క్రైస్తత్వం ఉట్టిపడాలి. మన జీవితంలో క్రైస్తత్వం ఉట్టిపడాలంటే క్రీస్తు మన జీవితంలో కనబడాలి. జేసీరావు కాదు, యేసు క్రీస్తు కనబడాలి. అంటే అలాంటి వ్యవహారం మనకు ఉండాలి. యేసు ప్రభు ఏం చేసినాడు? ఆయన ఎంతో కష్టంలో ఉన్నాడు, సిలువ వేసినాడు, రక్తం కారుతూ ఉంది. ఇక్కడ చేతిలో చీరలు, కాళ్ళలో చీరలు, పడకలో పొడిచినాడు, రక్తసిక్తం అయిపోయింది. అప్పుడు ఆయన గురించి ఏముంది? యెషయా గ్రంథం 53:7 ఉంది, ఆయన నోరు తెరవలేదు. అది దట్ ఈజ్ లైఫ్. క్రీస్తు అంటే ఎవడన్నా అత్తా కోడలని అంటాం కదా, అది ఒక నానుడి అయిపోయింది. ఒకసారి చిన్నప్పుడు మా అమ్మ ఏదో గ్రాసులు కొనడానికి మార్కెట్కి పంపించినాను.
ఆ షాప్ దగ్గర పోతే అప్పుడు ఏదో దీపావళి, వాడు టపాకాయలు కూడా అమ్ముతా ఉన్నాడు. ఒకడు వచ్చి అయ్యా నాకు అత్త కోడలు ఇవ్వమంటున్నాడు. మరి నేను అనుకున్నా ఏదో అంగడిలో అత్త కోడలు ఏడ దొరుకుతారా, నేను ఆ చిన్న వయసులో నాకు అర్థం కాలే. వాడు అత్త కోడలు అంటే వాడు ఇంత గుచ్చి ఇచ్చాడు, ఇంత టపాకాయలు, ఇంత క్రాకర్స్ కలిసి ఉన్నాయి. అప్పుడు పక్క ఆయన అడిగాను, ఏంది అత్త కోడలు అంటే, అవి ముట్టిస్తే పటపట 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 అంటే. అత్త కోడల్ని కానీ కోడలు అత్త కానీ అరిచినప్పుడు ఎట్లా వ్యవహరించాలి? ఐఎమ్ జస్ట్ గివెన్ ఎగ్జాంపుల్. నోరు తెరవకూడదు. అర్థమైందండి? మా అత్తమ్మ చెప్పింది నాకు, అయ్యా మా ఇంట్లో కూడా ప్రాబ్లం ఉంటాయి, ఒక్కోసారి మా ఆయన నన్ను అరుస్తాడు, అప్పుడు నేను నోరే తెరవడంట, జవాబే చెప్పదంట. నేను ఇంత మాట్లాడుతుంటే నువ్వు పలకవే అంటానంట, అయినా కానీ పలకదంట. అంటారు కదా, ఇంత చెప్తా ఉంటే ఏం కదలడం లేదు, నువ్వు ఏం మాట్లాడదు అంటారు కదా, మాట్లాడదు. ఈమె కూడా ఒక్కోసారి కోప్పడుతుంట ఆయన పైన, ఆయన కూడా నోరు తెరవడంట. ఇంకా కొట్లాట ఏముంది? అర్థమైందండి? అది క్రైస్తత్వం. అలాంటి జీవితం మనం జీవించాలి. లేకపోతే మనం డిస్కు కొట్లాట జరుగుతూ ఉంటాయి. దాన్ని చూసి పిల్లలు అభ్యంతరం పడతాడు. పిల్లలు ఒక మూలకి వెళ్ళిపోతారు, చూస్తూ ఉంటారు, తల్లిదండ్రులు కొట్లాడుతూ ఉంటాయి. మనం ఎలాంటి జీవితం జీవిస్తున్నాం? ప్రత్యేకమైనటువంటి జీవితం, క్రైస్తవ జీవితం జీవించాలి. ఇక్కడ ఏముంది? ఎవరైనా తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపనే, తన సిలువను అంటే తన శ్రమలు అని అర్థం. యేసుప్రభు సిలువ కాదు, అంటే మన శ్రమలు ఎవరు కలుగజేస్తానంట? కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 75వ వచనం చూడండి. బైబిల్ చూడండి దయచేసి. బైబిల్ లేని వారు వినండి. 119వ దావీదు కీర్తన 75వ వచనం. ఆయనే కలుగు చేస్తాడంట. అర్థమైందండి? ఆయన సెలవులేందే ఏమే కానీ జరగదని మీకు తెలుసు. అది ఆయనే కలుగు చేస్తాడు. ఆయనే కలుగు చేస్తాడు కనుక మనం అనుభవించాలి, భరించాలి. 119:75లో ఏముంది? నేను చదువుతున్నాను వినండి. యెహోవా నీ తీర్పు న్యాయమైనవనియు, విశ్వాసత గలవాడవై నీవు నన్ను శ్రమ పరిచితమనియు నేను ఎరుగుదును. విశ్వాసత గలవాడవై నన్ను శ్రమ పరిచితివి. ఆయన నమ్మకత్వాన్ని బట్టి, ఆయన విశ్వాసతను బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదించినాడు. మంచి భార్యను, మంచి భర్తను, మంచి పిల్లలను, మంచి ఉద్యోగం, మంచి ఇల్లు, మంచి సహవాసం, ఇవన్నీ ఎంతో ఇచ్చినాడు దేవుడు. ఎట్లా? ఆయన నమ్మకత్వాన్ని బట్టి. నమ్మదగిన వాడు. మొదటి దశలోనికైన రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం ఉంది. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు కనుక అలాగుననే చేయును. అబ్బా, ఆ మాట నాకు ఎంతో ఇష్టం ఉంటుంది. అలాగునే చేయను అంటే ఏలాగూ చెప్పానో అలాగునే చేస్తాడు. నమ్మదగిన వాడు. ఆయన నమ్ముకోండి, బాగుపడతాను మీరు. ఆయన పైన ఆధారపడండి, ఆయన వైపే చూడండి. శ్రమలు వచ్చినా, ఇక్కట్లు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ మనకు అనుకోని ఇబ్బందులు వస్తాయి. వాటన్నిటిలో ఆయన పైన ఆధారపడేది నేర్చుకోవాలి, ఆయన నమ్మేది నేర్చుకోవాలి. నమ్మకం. ఎలాంటి నమ్మకం? కీర్తన గ్రంథం 62వ అధ్యాయం 8వ వచనం. ట్రస్ట్ ది లార్డ్ ఎట్ ఆల్ టైమ్స్. ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచు. అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ. ఎల్లప్పుడు అంటే శ్రమలు వచ్చినా, శ్రమలు లేకపోయినా, అంతా ఆరోగ్యంగా ఉన్నా, అనారోగ్యంగా ఉన్నా ఆయన నమ్ముకోవాలి. ఎందుకు? ఆయనే కలుగు చేసినాడు. ఇప్పుడు మీకు జ్వరం వచ్చినా, ఏదైనా ఇబ్బంది వచ్చినా, అనారోగ్య పరిస్థితి వచ్చినా, ఫస్ట్ థాట్, మొదటి ఆలోచన ఏముండాలంటే, ఇది దేవుడే తన విశ్వాసాన్ని బట్టి కలుగు చేసినాడు కనుక నేను ఆయన్ని స్తుతిస్తా. దట్ ఇస్ వాట్ డేవిడ్ డిడ్ కదా. దావీదు 34వ అధ్యాయం మొదటి వచనంలో ఏముంది? నేను ఎల్లప్పుడూ ఆయనను సన్నుతించేదను, ఆయన స్తుతి నా నోటను ఎల్లప్పుడూ ఉండునన్నాడు. ఐ విల్ బ్లెస్ ద లార్డ్. ఆ మాటతోనే ఆ పాట వచ్చింది. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడు. ఆ పాట రాసినప్పుడు మా వాడు చావు బతుకుల మధ్య ఉన్నాడు. అపెండిసైటిస్ బర్స్ట్ అయిపోయింది. ఎన్నో రోజులు అయింది. అదంతా పేగులకి అంత అతుక్కుపోయి, పేగులన్నీ అతుక్కుపోయినాయి. వాడు 25 రోజులు 26 రోజులు తినలే. వాడు చూస్తే స్కెలిటన్ మాదిరి ఉన్నాడు. ఢిల్లీ నుంచి పోయినాడు, రాజమండ్రిలో హాస్పిటల్లో ఉన్నాడు వాడు, మా చెల్లెల దగ్గర. స్కెలిటన్ మాదిరి ఉన్నాడండి. స్కిన్ వాజ్ అటాచ్ టు ది బోన్స్, అంతే. అట్లా అయిపోయినాడు వాడు. ఎంతో బలాఢ్యుడు. నాకెంతో ఏడుపు వస్తుంది కానీ ఏడవలేను.
నేను ఏడిస్తే వాడికి ఇబ్బంది అవుతుంది. అందుకని భుజం మీద చేసి ఇమి దేవుడు ఉన్నాడన్న. గాడ్ టాట్ మీ టు బ్లెస్ హిమ్ ఎట్ ఆల్ టైమ్స్. అప్పుడు ఆ దేవుడు వాక్యం ఇచ్చినాడు. అప్పుడు వాడి పడక పక్కన ఆ పాట రాసిన, కష్టములను అన్నింటినీ ఎట్లా భరించాలా? తిట్టుకుంటా కాదు, గొనుక్కుంటా కాదు, ప్రియముగా భరించును. దెన్ లాస్ట్ వచనం, ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా మహిమ నీకే ఓ ప్రభో. ఇదే నా జీవన ప్రార్థన. ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా, ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా మహిమానికే ఓ ప్రభో. ఇది నాది నా ప్రార్థన, మహిమానికే ఓ ప్రభో. ఇది నాది నా ప్రార్థన. ప్రభువా కొనియాడెదా, హల్లెలూయా పాడెదా. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ అండి. మనం నమ్ముకున్న దేవుడు ఎంతో శ్రేష్ఠుడు. ఆయన చిత్తానుసారముగా భూనివాసుల మధ్య ఆయన జరిగిస్తాడంట. అందుకని డానియేలు గ్రంథం 4వ అధ్యాయం 35వ వచనం ఉంది. ఆయన చేయి పట్టుకొని నీవు ఏం చేయించున్నావని అడగగలిగిన వాడెవడు? అర్థమైందండి. ఆయన చిత్తానుసారంగానే మనకు శ్రమలను కలుగజేస్తాడు. జబ్బులు వస్తాయి, జ్వరం వస్తుంది, విపరీతమైనటువంటి పరిస్థితులు వస్తాయి. ఆయనే కలుగు చేసినాడు కనుక నేను నోరు ఎత్తనని ఉంది. ఎక్కడుంది? కీర్తన గ్రంథం 39వ అధ్యాయం 9వ వచనం. కీర్తన గ్రంథం 39:9. ఎంత మంచి మాటది. సనకూడదు, కొనకూడదు. అదే శిష్యుడి యొక్క ప్రవర్తన ఆ విధంగా ఉండాలి. దేవుడే కలుగు చేసినాడు కనుక నేను భరిస్తాను, ఆయన నేను స్తుతిస్తాను, ఆయన వెంటనే నేను పోతానన్న దృక్పథంతో ఉండాలి. 9వ వచనం కీర్తన గ్రంథం 39:9. దాని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను మౌనినైతిని. ఏదైనా జ్వరం వచ్చినప్పుడు పిల్లలకు కానీ నీకు కానీ ఇంట్లో కానీ ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు ఈ తలంపు ఉండాలి, ప్రభువా ఇది నీవే కలుగు చేసినావు కనుక నేను నోరు తెరవను. జార్జ్ వర్వర్ అని ఒక పెద్ద సేవకుడు, ఆయన చనిపోయాడు ఈ మధ్య. ఆయన డైలీ హైదరాబాద్కి వచ్చినప్పుడు మేము పిలిచినాం హెబ్రోన్కి నేను ఉన్నప్పుడు. ఆయనతో కూడా ఒక 20 మంది టీం వచ్చినారు. ఆయన ఒక ఆయన మలయాళీ చాకో అని, మలయాళీ ఆయన హిందీలో పాటలు రాసినాడు. ఆయన లక్నోలో ఎంతో కాలం ఉన్నాడు. ఎన్నో శ్రమలంట, దేవుడు నలగబెట్టినాడంట అక్కడ. అప్పుడు శ్రమల్లో నుంచి ఒక పాట రాసినాడు. అమ్మా ఇక్కడ చూడండి, ఎక్కడ వంట అవుతా ఉందిలే, అయిపోతుంది త్వరగా. ఇక్కడ చూడండి సరిగ్గా కూర్చొని జాగ్రత్తగా సిట్టింగ్ పాస్చర్ ఎట్లా కూర్చుంటానో దాన్ని బట్టి కూడా అర్థమైంది మాకు నువ్వు ఎంతగా వింటున్నావని. జాగ్రత్తగా వినాలా. అర్థమైందా? ఏం చెప్పినా నేను? షాకో ఎన్నో పాటలు రాసినాడు, హిందీ పాటలు రాసినాడు. దాంట్లో ఒక పాట నన్ను ఆకట్టునింది. ఆ రోజు రాత్రి అంతా హెబ్రోన్లో హార్మోనియం పెట్టుకొని పాట అంతా పాడుతున్నాను, ఏడుస్తున్నాను నేను. ఎందుకంటే ఐ కుడ్ ఐడెంటిఫై మై సెల్ఫ్ విత్ దట్. ఆ పాట లాస్ట్ వచ్చిన ఎట్లుందంటే పాడతాను. మీకు హిందీ తెలుసా? కొంతమందికి తెలీదా? నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. పగ్ పగ్ మే, పగ్ పగ్ అంటే అనుక్షణం అని. పగ్ పగ్ మే దుఃఖ్ హై సహనా అంటే దుఃఖాన్ని సహించాలి. ఎంతో ఈజీగా ఉంది. హిందీలో తెలుగు మాటలు ఉన్నాయి. పగ్ పగ్ మే దుఃఖ్ హై సహనా ఫిర్ భీ నహీ కుచ్ హమ్కో కహనా. అర్థమైందా? ఆ మాట నాకు ఎంతో ఇష్టం. ఫిర్ భీ నహీ అంటే అయినప్పటికీ నేను ఏమాత్రం కంప్లైంట్ చేయను. పగ్ పగ్ మే దుఃఖ్ హై సహనా फिर भी नहीं कुछ हमको कहना सहते हुए शत्रु के गाँवों को
उस पार हमको जाना है, सहते हुए शत्रु के गाँवों को उस पार हमको जाना है. ఉస్ పార్ అంటే యోర్దాను దాటి కానాను దేశం పోవాలని అర్థం. అర్థం కదా. ఒకరోజు ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి, మరణం ద్వారా ఆయన చిత్తానుసారంగా వెళ్ళిపోవాలి. కానీ శ్రమలు వచ్చినప్పుడు కంప్లైంట్ చేయకూడదు, నాకు ఇది వచ్చిందే అని చెప్పకూడదు, భరించాలా. నేను భరించినాను. మై వైఫ్ డైడ్ ఇన్ ఎ ట్రైన్ యాక్సిడెంట్. నా భార్య 1989 సంవత్సరంలో ఒక ట్రైన్ యాక్సిడెంట్లో మధ్యప్రదేశ్లో చనిపోయింది. నా పెద్ద కూతురు చిన్న కొడుకు కూడా ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళు దేవుడు బతికించాలని ఆయన తీసుకున్నాను. మేము కంప్లైంట్ చేయలే. నేను మా పిల్లలు 5 మంది పిల్లలు నాకు, మేము ఆ పరిస్థితిని దేవుడికి అంకితం చేసినాం, ప్రతిష్ఠిత చేసినాం. వీ స్టార్టెడ్ సింగింగ్ సాంగ్స్ ఆఫ్ ప్రైజ్ అండ్ గ్లోరీ, వీ బ్లెస్ ద లార్డ్ అట్ ఆల్ టైమ్స్. అర్థం కదా. ఆ విధమైనటువంటి దృక్పథం ఉంటేనే ఆయనకు మనం ప్రథమ స్థానం ఇచ్చిన మనం. శ్రమలలో కూడా అదే మనం 27వ వచనం ఏంటి, నీ శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించిన వాడు శిష్యుడు కాడు. శ్రమలలో గొనిగితే నువ్వు ఆయన శిష్యురాలు కావు, భరించాలా. అదే నిజమైనటువంటి క్రైస్తత్వం. ఆ విధంగా దేవుడు యేసుప్రభు వాటిని ఎన్నో చెప్పాడు, నా శిష్యుడు కాదు, నా శిష్యుడు కాదని. అది ఊరికి చదివి నేను ముగిస్తాను. కొన్ని చూద్దాం. చూడండి 33వ వచనం. నేను ఆ వచనాలు మాత్రం చదువుతున్నాను, అన్నీ చెప్పలేను, ఇంకా టైం లేదు. లూకా సువార్త 14వ అధ్యాయం 33వ వచనం. లూకా సువార్త 14:33. అందరం కలిసి చదువుదామండి. ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన దానిని అంతయు విడిచిపెట్టనివాడు నా శిష్యుడు కానేడు. విడిచి పెట్టనివాడు అంటే ఫర్సేక్ ఎనీథింగ్ దట్ యు హ్యావ్, యూ షుడ్ బి ఏబుల్ టు ఫర్సేక్ ఎవ్రీథింగ్ అండ్ ఫాలో హిమ్. అర్థం కదా. నీకు దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో నువ్వు కట్టపడకూడదు. యూ షుడ్ నాట్ ఎంజాయ్ ది కంఫర్ట్ జోన్ ఎట్ హోమ్. ఎంతో ఆనందంగా సంతోషంగా ఆ పరిస్థితుల నుంచి నువ్వు కట్టబడి ఉండకూడదు. యూ షుడ్ గెట్ అవుట్ అండ్ ప్రీచ్ ది గాస్పెల్ ఆఫ్ ద లార్డ్. యేసుక్రీస్తు సువార్తను ప్రకటించే వారముగా ఉండాలి. ఇరుగు పొరుగు వాళ్ళకి, నీ బంధువులకు, రక్షణ పొందిన వారికి. మా అమ్మ నాకు ఎంతో నేర్పింది. మా గూడూరులో చాలామంది మేము మార్కెట్కి పోవాల్సిన పనిలే. ఒక ఆమె వస్తుంది పెరుగమ్మో అంటుంది. అప్పుడు మేము చిన్నపిల్లలు తమాషా చేసేవాళ్ళం, మేము పెరగమమ్మో అనేవాళ్ళం. మేము పెరుగమ్మో అంట వస్తుంది. ఇంకొక ఆమె మామిడి పండ్లమ్మో అంట వస్తుంది. మా అమ్మ పిలుస్తుంది, ఆమెని పిలిచి ఏమైనా మామిడి పండ్లు తీసుకొని ముందు సువార్త చెప్తుంది. ఆమెకి సువార్త చెప్తుంది. ఇంకొక ఆమె వంకాయ, బీరకాయలు, బీన్స్ అని అమ్ముకుంటూ వస్తుంది. అప్పుడు ఆమె కూర్చుని సువార్త చెప్తుంది. ఇంకొక ఆమె చేపలమ్మో అంట వస్తుంది. ఆమెను కూర్చొని పెట్టి సువార్త చెప్తుంది. సువార్తికురాలు మా అమ్మ. మా అమ్మ ద్వారా ఎంతోమంది రక్షింపబడినారు. గజ్జరం అనే ఒక స్థలం ఉంది. గజ్జరం దగ్గర ఎంతో సేవ చేసింది ఆమె. ఎంతోమంది నాయులు యేసుప్రభువుని నమ్ముకుంటే ఆ తర్వాత ఆమె మా బ్రదర్లను తీసుకొని విజయరామని తీసుకొని మార్టిన్ గారు అప్పుడు ఉన్నారు ఇక్కడ విశాఖపట్నంలో. ఇది విశాఖపట్నమే కదా. విశాఖపట్నంలో వచ్చి మార్టిన్ గారికి చెప్పింది. అక్కడ ఎంతోమంది మార్మల్స్ పొందినారు చూడంటే ఆయన పోయి ఆడ టేబుల్ పెట్టాడు. ఇప్పుడు గజ్జరంలో పెద్ద అసెంబ్లీ ఉంది. ఆమె ఎంతో సువార్తికురాలు. ఆమె చేసిన ప్రార్థన వల్లనే నేను కూడా సేవ చేస్తూ ఉన్నాను. ఎంతో చిత్రం ఇదంతా. గాడ్ హౌ హీ డస్ థింగ్స్. అర్థమైందండి. మొదట ఆయన రాజ్యం నుంచి వెతకండి, అన్ని సంవత్సరం ఆయన సమకూడి జరిగిస్తాడు. మొదటిది ఏంది, ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వాలి. రెండవది శ్రమలలో కూడా ఆయన్ని వెంబడించాలి. మూడవది ప్రతిదీ యూ షుడ్ బీ ఇన్ ఏ పొజిషన్ టు సాక్రిఫైస్ ఫర్ ది కాజ్ ఆఫ్ క్రైస్ట్. ఎక్కడుంది అది? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7-8 వచనాలు. డానియల్ చదువు గట్టిగా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7-8 వచనాలు. సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. దట్ ఇస్ వాట్ పాల్ డిడ్. ఆ విధంగా త్యాగపూరితమైనటువంటి జీవితం మనం ఉండాలి. ఎలాంటి జీవితం ఉంది? నీ సాక్ష్యము ఏది
నీ బలి అర్పణ ఏది, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది. ప్రభు యేసుని స్వీకరించి నిద్రించెదావేళ, ప్రభు యేసుని అంగీకరించి జాగు చేసేదవేళ. మేలుకో లేమ్మో, మేలుకో లేమ్మో, రారమ్ము విశ్వాసి, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది. వాట్ సార్ట్ ఆఫ్ సాక్రిఫైస్ దట్ యు ఆర్ మేకింగ్? ఎలాంటి బలి అర్పణ, ఎలాంటి త్యాగం మనం చేస్తున్నాం? మా అమ్మ జీతము ఒకప్పుడు, ఎప్పుడు సంగతి నేను చెప్తాను, 1947, 48లో 10 రూపాయలు. టీచర్కి 10 రూపాయలండి జీతము. ఇప్పుడు 10 రూపాయలు అడుక్కోవాడికి ఇస్తాడు, పగల ఇసేస్తాడు, ఏ తూయి రకలే అంటాడు వాడు. 10 రూపాయలు జీతం, దాంట్లో ఆమె అడ్వాన్స్ తీసుకునేది. ఇంకా చూడండి, నాకు ₹1 ఇచ్చి మా అమ్మ సరుకులు తెమ్మనేది. ₹1 మాంసం తెచ్చేవాడిని, కూరగాయలు తెచ్చేవాడిని, బియ్యం కూడా తెచ్చేవాడిని. ₹1 ఇప్పుడు పనికి వస్తుందా? అప్పుడు ఆ విలువ అట్టుండే. దాంట్లో మా అమ్మ దశమ భాగం ఇచ్చేది తప్పకుండా, 100%. మా మేనమామ, ఆయనకు పిల్లలు లేరు, ఆయన అప్పుడప్పుడు మనీ ఆర్డర్ చేసేవాడు మా అమ్మకి. మనీ ఆర్డర్ ఎంత చేసేవాడు? ₹10, ₹15 అట్లా. అప్పుడు దాంట్లో కూడా దశమ భాగం ఇచ్చేది. మా అమ్మ టాటాస్ హ్యాస్ టు హౌ టు గివ్ ద టైప్. ఒక ఫ్యామిలీలో, ఎంతో మంచి ఫ్యామిలీ, వాళ్ళంతా భక్తి కలిగిన వారే, ఎప్పుడు చూసినా దశమ భాగం ఇచ్చేవాళ్ళే. ఆయనకు ప్రమోషన్ వచ్చిందంట. ఆయనకు ప్రమోషన్ జీతం ఎంతో ఎక్కువైపోయింది. అప్పుడు వాళ్ళిద్దరూ ప్రార్థన చేసి దశమ భాగం పక్కన పెట్టేవాళ్ళంట. దశమ భాగం ఆ రోజు పక్కన పెట్టేప్పటికి ఎంతో డబ్బు అది. అంతకుముందు తక్కువ ఉండే శాలరీ, తక్కువ దశమ భాగం. ఇప్పుడు ఎంతో శాలరీ అయ్యేటప్పటికి, ఎంతో అయ్యేటప్పటికి ఈయన అన్నట్టు, అరే ఇంత ఎట్లా ఇచ్చేది అన్నాడంట. ఆయన భార్య ఎంతో భక్తిపరాలు. అయ్యే అది ఎట్లా అంటావా, నీకు అనుమానం ఉంటే పోయి సేవకుడికి పోయి చెప్పు, నీ పరిస్థితి సేవకుడు నీకు గైడ్ చేస్తాడని అంట. అర్థం కదా? సో ఆయన సేవకుడికి పోయి చెప్పడానికి పోయినాడు. సేవకుడి దగ్గరికి పోయి అన్నట, అయ్యా నాకు ఒకప్పుడు ఇంత వస్తుండే జీతము, తప్పనిసరిగా టైట్ ఇస్తూ ఉంటుంది, ఇప్పుడు నాకు ఎంతో జీతం అయిపోయింది, ఇంత టైట్ అయింది. అప్పుడు నేను నా భార్య ప్రాణం చేస్తుంటే నాకు ఈ తలం పుంజి ఇంత ఎట్లా ఇచ్చేది, అప్పుడు నన్ను ఏం చేయమంటావు అన్నట. అరే నువ్వు ప్రార్థన చేసుకోయా, దేవుడు నీకు నడుపుతా అంటే, సార్ నా కొరకు ప్రార్థన చేయండి అన్న అంట. అంటే ఆయన ప్రార్థన చేసినంట. పాస్టర్ ఏమని, ప్రభా ఈయన జీతం ఎక్కువైంది, ఈయనకి ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, ఆయన జీతాన్ని మళ్ళీ తగ్గించు అని చెప్పినాడంట. ఆయన జీతాన్ని మళ్ళీ తగ్గించు ప్రభువా, ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంటే చేతులు పట్టుకుంటా, అయ్యా సార్ అట్లా చేయొద్దని సార్. ఎంతమంది మేము టైట్ ఇస్తున్నాం అర్థం కదా? మేము డబ్బులు అడగడంలే, దేవుని యొక్క వాక్యానుసారంగా. మళ్ళీ 3వ అధ్యాయంలో ఉంది, త్యాగం అంటే ఏంది? అదే త్యాగం. ఫస్ట్ యూ షుడ్ గివ్ సాక్రిఫైస్ ఫర్ ది సేక్ ఆఫ్ గాడ్. మా పిల్లలందరూ దశమ భాగం ఇస్తారు, మా సంఘంలో ఎంతోమంది ఇస్తారు, కానీ కొంతమంది ఇవ్వరు. నాకు తెలుసు వాళ్ళు ఎవరెవరో. ఒకసారి ఎంతో సీనియర్ పర్సన్, మా అసెంబ్లీలో ఒక సీనియర్ పర్సన్, ఆయన ఇప్పుడు చూసినా దొమ్మలు కొట్టుకొని గట్టిగా ఏడ్చేవాడంట ఇంట్లో. ఆయన భార్య మాకు చెప్పేది. అప్పుడు నేను ఎంతో ఆలోచించి ప్రార్థన చేస్తే ఒకసారి ఎందుకో నాకు తలంపు వచ్చింది. తలంపు వచ్చి ఎప్పుడు ఆయన టెన్షన్తో ఉండేవాడు, ఆరోగ్యం అంతా బాగుంది, టెన్షన్. అప్పుడు ఒకసారి ఆయనకు ప్రార్థన చేయడానికి పోయి సడన్గా అడిగినా నేను, బ్రదర్ డూ యూ గివ్ టైప్స్ అని. నువ్వు టైప్స్ క్రమంగా ఇస్తావా మందిరానికి అని అడిగినాను. స్ట్రైట్ అవే అడుగుతానే నా చేతులు పట్టుకొని గట్టిగా ఏడ్చినాడు. ఆయన సంఘ పెద్ద ఏమన్నాడంటే, సారీ నేను ఇవ్వలేదు ఇంతవరకు అన్నాడు. అయ్యో అని చెప్పి ప్రార్థన చేసి ఇప్పుడు క్యాల్కులేట్ చేసి ఇవ్వమని చెప్తే ఆయన చార్టెడ్ అకౌంట్ పిలిచి క్యాల్కులేట్ చేసి చెక్ ఇచ్చాడు ఎన్నో ల్యాక్స్కి. అర్థమైందండి? సో మనము ఎంతగా ఇస్తే అంతగా దేవుడు మనకిస్తాడు. ఇఫ్ దెర్ ఇస్ ఏ లెట్ అవుట్ దెర్ వుడ్ బి లెట్ ఇన్. అర్థమైందా? మనం ఇస్తే మనకు వస్తుంది.
అర్థమైందండి? భలే చిత్రం. నేనైతే నా జీవితంలో ఒకసారి నేను చెప్తాను, ఈ అనుభవం చెప్పాలి. నేను త్యాగం అంటే ఏంటంటే, నేను నా రూమ్లో ఉన్న ఒక సేవకుడు వచ్చాడు ఆంధ్ర నుంచి, నా రూమ్ ఢిల్లీలో ఉన్నప్పుడు వస్తే మాట్లాడుకున్నాము. ఆయన నా కొరకు ప్రార్థన చేశాడు, నేను ఆయనకు ప్రార్థన చేశాను, ఆయన గురించి విచారించాను. ఆయన పోతుంటే దేవుడు నా ఆత్మలో చెప్పినాడు, నీ దగ్గర ఉంది కదా డబ్బు ఇవ్వు అని చెప్పినాడు. గిఫ్ట్గా ఇవ్వని 300 ఉంది, అది నెలాఖరు అంటే మా నెల్లూరులో అంటారు నెలాఖరు అయితే దడాఖరు అని. నెలకు 300 ఉంది నా దగ్గర చేతిలో. అందుకని దేవుడు చెప్పినాడు అది ఇచ్చేయి ఆయనకి అని. అంటే అప్పుడు నేను పిలిచాను, బ్రదర్ ట్రాంటెడ్ అని చెప్పేది. ఆ 300 రూపాయలు నా దగ్గర ఉంది, దానికి ఇచ్చేసినాను. అర్థమైందండి? ఇంటికి పోయినాను, మా ఆవిడికి చెప్పాను, అయ్యా నా 300 ఉండే ఒక సేవకుడు వచ్చినాడు, ఆ సేవకుడికి నేను ఇచ్చేసినాను. సరేలే దేవుడు ఇస్తాడులే మనకనింది ఆమె ఎంతో భక్తిపురాలు నాకంటే. దేవుడు ఇస్తాడులే అనేది. నెక్స్ట్ డే వెన్ ఐ వెంట్ టు ది ఆఫీస్, నాకు టెలెక్స్ మెసేజ్ వచ్చింది, డిస్ట్రిబ్యూట్ MIS టు ఆల్ ది ఎగ్జిక్యూటివ్స్ అని. మాకు బోనస్కి ఎంటైటిల్మెంట్ కాదు, మేము ఆఫీసర్స్కి వేరే వాళ్ళకి బోనస్ ఉంటుంది క్లరికల్కి. మాకు MIS అంటారు, మేనేజ్మెంట్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద మా పెర్ఫార్మెన్స్ని బట్టి ఒక డబ్బు నిర్ణయిస్తారు. ఒకరికి 20,000 వస్తుంది, ఒకరికి 30,000 వస్తుంది. అట్లా నా పేరుకి ఎగెనిస్ట్గా 30,000 ఉంది. నేను ఇచ్చింది ఎంత? 300. ఆడుంది డిస్పర్స్ ఎగ్జిక్యూటివ్స్ అంటే ఈరోజు ఇచ్చేసేయండి స్టాఫ్కి ఎగ్జిక్యూటివ్స్ అని వచ్చింది. నా పేరుకి 30,000 ఉంది, 30,000 రూపీస్. దట్ ఈస్ వాట్ లార్డ్ హిస్ డస్. ఓకే, అర్థమవుతుందా? మనం ఇవ్వగలిగితే దేవుని మందిరానికి దేవుడు మనకిస్తాడు. ఎట్లా ఇస్తాడంటే, హిందీ మే హమ్ కైతే హే చప్పడు ఫాడికే దేగా. కైసే దేగా? చప్పడు ఫాడికంటే అంతగా కుమ్మరిస్తాడనమాట. పౌలు అది చేశాడు. పౌలు ఏం చేశాడు? సమస్తాన్ని త్యాగం చేశాడు. ఇంకొక ఆమె ఉంది ఎస్టర్ అని, ఆమె అంటది ఇఫ్ ఐ పెరిష్ అంటది. హడస్సా బికేమ్ ఎస్టర్ కదా, రాణి అయిపోయింది. ఒక ఆర్డినరీ గర్ల్, ఒక సామాన్యమైన స్త్రీ రాణి అయిపోయింది, ప్యాలెస్ రాణి అయిపోయింది. అప్పుడు మొదటికే చెప్తాడు, యూదులకు అంత ఎంతో డేంజర్ ఉంది, హామాను చంపదలుచుకుంటానని చెప్తే రాజు పోయి చెప్పంటే, అప్పుడు ఆయన అంటాడు ఆ నియమం ప్రకారం రాజు పిలిస్తే కానీ భార్య కూడా ఆయన దగ్గరికి పోకూడదంట. రాజే పిలవాలి, అప్పుడే కానీ భార్య కూడా పోవచ్చు. అప్పుడు అంటది వేస్తారు, నేను పోయి నిలబడతా, ఇఫ్ ఐ పెరిష్ అని. అది త్యాగం అంటే, అర్థమవుతుందండి? అప్పుడు ఆమె ద్వారా యూదులంతా రక్షింపబడినారు, కాపాడబడినారు. సో ఆ విధమైనటువంటి త్యాగపూరితమైన జీవితం అపోస్తలుల గురించి మనం ఆలోచిస్తే ఏం త్యాగం చేశారండి వాళ్ళు. దే డిడ్ నాట్ కేర్ ఫర్ దేర్ లైఫ్. స్టీఫెన్ వాజ్ థ్రోన్ టు డెత్. స్టీఫెను రాళ్లతో కొట్టబడి ఎంతో క్రూరంగా చంపబడినాడు. అపోస్తలుని రంపాలతో కోసినారు, చెట్టు త్వరల్లో పెట్టి రంపాలతో కోసినారండి. గోనె పట్టలు మనుషులు కుట్టి సింహాలకు వేసినారు, చీల్చుకొని తిన్నాయి. సో అలాంటి శ్రమలు అనుభవిస్తూ కూడా దేవుని సేవ చేశాడు. అది త్యాగం. ఈ క్యాహే తేరి గవాయ్ అనేది అప్పుడే నేను రాసినాను. అపోస్తలుల కార్యములు బైబిల్ స్టడీ నేను చేస్తుంటేనే ఆ హింసలను చూసి దేవుడు నాతో మాట్లాడినాడు. అప్పుడే ఆ పాట రాసినాడు, క్యాహే తేరి గవాయ్. అప్పుడు యాక్చువల్లీ నేను ఎట్లా రాసిన అంటే క్యాహే మేరా గవాయ్ అని రాసిన. నా సాక్ష్యము ఏది అని ఇంట్లో పాడుకునే వాళ్ళం. ఆ తర్వాత మందిరంలో పట్టేటప్పుడు నా తీసేసి నీ పెట్టాను. అది బాగుంటుంది అందరికీ. అర్థమైందా? సో మన సాక్ష్యం ఏది? అది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనీ విషయంలో అనేక రీతులుగా మన టైం, మన సమయం ఏ విధంగా చేస్తున్నాం, ఏ విధంగా యూటిలైజ్ చేస్తున్నాం, దేవుని కొరకు మన సమయం ఎంత చేస్తున్నాం. పెన్సిల్ పేపర్ తీసుకొని రాయండి, ఉదయం నుంచి రాత్రి వరకు ఎంత సమయం దేనికి గడిపినాం. రుద్దుతారు పండ్లు ఊడిపోయేంత వరకు. స్నానం చేస్తాడు మావాడు ఒక ఉన్నాడు, వాడు స్నానం చేశాడంట ఒక్కొక్క ఫింగర్ కూడా తోముతాడంట. వాడు ఒక్కొక్క ఫింగర్ తోముతాడంట. వాడు ఎంతో టైం తీసుకుంటాడు. అరే ఆ మాదిరి కానీ ప్రభువుకి ఎంత టైం ఇస్తున్నాం అది రాసుకోండి. చూడండి, బ్రేక్ఫాస్ట్కి ఎంత టైం, రొట్టెలు తినడానికి ఎంత టైం, తయారు కావడానికి ఎంత టైం, అప్రాక్సిమేట్లీ రాయండి. ఆ తర్వాత ఆఫీసులో ఇంతకాలం ఉంటాం, మళ్ళీ లంచ్ ఇంతకాలం, రాత్రి వచ్చావు, ఆ తర్వాత సమయం ఎంత చేసాం. చేస్తే యూ విల్ రియలైజ్ యూ హ్యావ్ గివన్ నెగ్లిజిబుల్ టైం. ఎంతో కొంత సమయం దేవుడికి ఇచ్చినవేమో, అసలు ఇవ్వలేదేమో ఆలోచించండి. ప్రార్థన చేసినావా? ఈవేళ మార్నింగ్ బైబిల్ చదివినారా? చేతులెత్తమని చెప్పడంలే, మీరే జవాబులు చెప్పుకోండి. బైబిల్ చదివినారు ఈరోజు? కష్టం బ్రదర్, పిల్లలు బ్రదర్, అది బ్రదర్, ఇది బ్రదర్ అంటారు. అన్ని తినడానికి టైం ఉందా? అన్నిటికీ సమయం ఉంటుంది. అదే ప్రథమ స్థానం ఇవ్వాలి, ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వాలి, ఆయన చెప్పింది చేయాలి.
ఆయన క్రమశిక్షణలో ఉండి శ్రమలలో కూడా ఆయన్ని వెంబడించాలి. ఇక్కడ ఆయన త్యాగపూరితమైన జీవితం మనము జీవించాలి. అప్పుడే మనం నిజమైనటువంటి క్రైస్తవులం. ఎవరు క్రైస్తవులు అయినారు? శిష్యులు. నేను ఇంతటితో ముగిస్తాను, నేను ఇంకా టైం లేదు. శిష్యులు క్రైస్తవులు అనబడిరి. చెప్పండి, శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఈ పేరు ఎట్ట వచ్చింది? వాళ్ళు అనుకోలే, శిష్యులు అనుకోలే, సంఘంలో వాళ్ళు ఎవరైనా పేరు పెట్టలే. క్రైస్తవేతరులు, క్రైస్తవులు కానివారు వీళ్ళని క్రైస్తవులు. ఎందుకంటే క్రైస్తవుడు అంటే ఫాలోయర్ ఆఫ్ క్రైస్ట్ అని, క్రీస్తుని వెంబడించేవాడు క్రైస్తవుడు. మీరు క్రీస్తుని వెంబడిస్తున్నారా, లోకాన్ని వెంబడిస్తున్నారా? ఆలోచించండి. మనం ఎక్కడో ఉన్నాం, కొండల పైన, కొంతమంది లోయల్లో. మేము ఢిల్లీలో ఉన్నాం. అంతా కన్ఫ్యూజన్, ఢిల్లీ అంతా కన్ఫ్యూజన్. ఎక్కడ ఏం జరిగినా కానీ ఢిల్లీలో కనబడుతుంది. ఎన్నో చోట్లు ఎన్నో కష్టాలు ఉంటాయి. వీటన్నిటి మధ్య మనం ఎంత సమయం దేవునికి కేటాయిస్తున్నాం అది ఆలోచించండి. మనం పర్వతాల మధ్య ఉన్నాము. ఈ ఇబ్బందులలో కూడా మీరు కూడుకుంటున్నారు. దేవునికి వందనాలు. నేను మా సంఘంలో మీ సంగతి చెప్తా. మీరు ఎంతో బాగా పాడుతున్నారు, కానీ ఎంతోమంది నోరు తెరవడంలే. అంటే వింటున్నారు మీరు. పాట కచేరీ కాదు, పాట కచేరీ మాది. వీళ్ళు పాడుతూ మీరు వింటున్నారు. అందరూ పాడాలి. అప్పుడు దేవుడి నామానికి మహిమ కలుగుతుంది. దేవుడు వాక్యాన్ని దీవించును గాక.